హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం. తెలుగు గీతలో ఈ రోజు మనం శనివారం రోజు శ్రీమద్ భాగవతం చర్చించుకుంటున్నాము. సో ఈ రోజు మనము చతుర్థ స్కందంలో 22వ అధ్యాయము 2వ భాగం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో ఈ యొక్క అధ్యాయం పేరు పృథు మహారాజు కుమార గణమును కలుసుకొనుట అనేటువంటి అధ్యాయము. చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది ఈ యొక్క అధ్యాయం. అయితే కనుక ఈ అధ్యాయంలో నలుగురు కుమారులు, సనత్ కుమారులు నలుగురు కూడా పృథు మహారాజుకి చెప్పినటువంటి బోధలు బా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట. సో మనలాంటి సాధకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో స్ట్రగుల్ అవుతున్నాము, మేము బాధపడుతున్నాము అని చెప్పి ఎవరైతే కనుక తెలుసుకున్నారో, ఎవరైతే భవబంధాల నుంచి విముక్తి పొందాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అధ్యాయంలో సనత్ కుమారులు ఇచ్చినటువంటి యొక్క ఉపదేశాలు, నిర్దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయన్నమాట. చదువుతుంటేనే చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. సో ఇంతకు ముందు అధ్యాయంలో కూడా, ఇంతకు ముందు తరగతిలో శనివారం రోజు మీరు నేర్చుకునే ఉంటారు. బట్ ఒకసారి వాటిని కూడా మనం రీక్యాప్ చేసుకుందాం. జస్ట్ అలాగా ముందు రీక్యాప్ చేసుకుని ఆ తర్వాత ఈ అధ్యాయంలో ఇంకా సనత్ కుమారులు 2వ భాగంలో ఏం చెప్తున్నారు అనేది మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో ముందుగా ప్రార్థనలు చేద్దాము. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण। जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी, यशोदानंदन ब्रज जनरंजन, यशोदानंदन ब्रज जनरंजन, यशोदानंदन ब्रज जनरंजन, यशोदानंदन ब्रज जनरंजन, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय।
वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकदा कृष्ण पुण्यश्रवणकीर्तन हृदयन्तस्थो हि अभद्राणि विदुनोति सरस्वताम्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टकी। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं त्वां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितां च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। హరే కృష్ణ ప్రభుజీ దండవత్ర ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. సో మనకి అధ్యాయంలో మొదట్లో ఇంత క్రిందటి అధ్యాయంలో మనము చూసాం ఏ విధంగా పృథు మహారాజు తన యొక్క ఎవరైతే గొప్ప గొప్ప ఋషులు మునులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, అదే విధంగా వాళ్ళ యొక్క పురజనులు రాజ్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చక్కని నిర్దేశాలంతా కూడా ఇచ్చారు. నిర్దేశం ఇవ్వడం పూర్తయింది. అప్పుడే అక్కడికి సనత్ కుమారులు రావడం జరిగింది అన్నమాట. 4 కుమారులు వచ్చినప్పుడు ఎలా ఉంది అంటే కనుక మొత్తం ఆకాశం అంతా కూడా దేదీప్యమానం అయిపోయింది అనమాట. వెలుతురు వచ్చేసింది పూర్తిగా. వాళ్ళని చూసి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు పృథు మహారాజు అందరూ కూడా అర్థం చేసుకున్నారు, గొప్ప సిద్ధ పురుషులు సాధు పురుషులు సనత్ కుమారులు వస్తున్నారు అని చెప్పేసి. సనత్ కుమారులకి మొత్తం స్వాగత సత్కారాలు అంతా కూడా చేసిన తర్వాత వాళ్ళకి సరైనటువంటి ఆతిథ్యం అంతా ఇచ్చి వాళ్ళని ఒక బంగారపు సింహాసనం మీద కూర్చోబెట్టి పృథు మహారాజు ఏం చేస్తారు, ముందుగా వాళ్ళ క్షేమాలు యోగక్షేమాలు ఎవరైనా వచ్చారనుకోండి మన ఇంటికి ఏం చేస్తాం, మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇంట్లో అందరూ బాగున్నారా అని చెప్పి అవన్నీ కూడా అడుగుతాం మనం ఎవరినైనా సరే. అదేంటి జస్ట్ కష్టం.
జెన్యున్ గా కూడా అడుగుతాము, లేకపోతే కనీసం కస్టమరీగా అయినా సరే అడుగుతాం, ఏదో అడగాలి కాబట్టి. ఇక్కడ పృథు మహారాజు వాళ్ళని ఏం అడగలేదు, మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పి ఏం అడగలేదు ఆయన. డైరెక్ట్ గా తన యోగక్షేమాల గురించి మాట్లాడడం మొదలు పెట్టారనమాట. సో దానికి మనక ఆచార్యులు ఏం చెప్తున్నారు అని అంటే కనుక, పృథు మహారాజు కూడా స్వయంగా చెప్పారు. ఏం చెప్పారంటే కనుక, అటువంటి సిద్ధ పురుషులకి వాళ్ళకి మంచి చెడు అనేటువంటిది ఏమీ ఉండదు. ముక్త పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి చెడు అలాంటివి ఏమీ ఉండవు, ఎక్కువ తక్కువ కష్టాలు సుఖాలు అలా ఏమీ ఉండవు. అందుకని చెప్పి వాళ్ళని ఏమీ అడగాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా కరెక్ట్ ఒక పదం వాడారు, ఏంటి ఆ పదము? ఆత్మారామ. సో వాళ్ళకి బయట నుంచి ఏది కూడా ఆనందం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి లోపల నుంచే భగవంతుడి దగ్గర నుంచి వాళ్ళకి అన్లిమిటెడ్ సప్లై, లెక్కలేనంతటి ఆనందం అంతా కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఆత్మారాములు కాబట్టి వాళ్ళు మతి వృత్తయ, సో మానసిక కల్పనలు ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళని ఏమీ అడగాల్సిన అవసరం లేదు. మన యొక్క మానసిక కల్పనలే ఏంటంటే కనుక మన రకరకాల శరీరాలని తీసుకోవడానికి కారణం అన్నమాట. సో అయిన తర్వాత ఒక చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న వేస్తారన్నమాట. ఏంటా ప్రశ్న? ఎవరైతే కనుక భౌతిక ప్రపంచంలో అందరూ బద్ధజీవులందరూ కూడా రకరకాల కష్టాలు అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ దేని వలన మంచి చేకూరుతుంది? ఎంతో చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఏ విధంగా మంచి చేకూరుతుంది? సో ఇంకా ఆ యొక్క సనత్ కుమారులందరినీ కూడా ఆయన పొగడ్డం జరిగింది అనమాట. సో మీరు చాలా సిద్ధ పురుషులు, భగవంతుడే మీలాంటి సిద్ధ పురుషుల ద్వారా మొత్తం ప్రపంచం అంతా కూడా తిరుగుతూ యొక్క బద్ధజీవులందరికీ కూడా మంచి సందేశాలని ఉపదేశాలని అందించడానికి భగవంతుడి ద్వారా మీరు అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉంటారు మీరు అని చెప్పి వాళ్ళని అడిగారనమాట, చెప్పడం జరిగింది. అప్పుడు సనత్ కుమారులు మాట్లాడడం మొదలు పెడతారనమాట. సో ముందుగా వాళ్ళు మాట్లాడడం మొదలు పెడుతూ, సో మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఆ ప్రశ్న కూడా ఏమిటి? మీరు మీకోసం అడగలేదు, వేరే వాళ్ళ యొక్క వెల్ఫేర్, వాళ్ళ యొక్క మంచి బాగోగుల కోసం మీరు అడిగారు కాబట్టి ఈ ప్రశ్న ఇంకా ఉత్తమమైనటువంటిది. ఇంకా తెలుసు సనత్ కుమారులకు కూడా పృథు మహారాజు యొక్క స్థాయి ఏంటి అని తెలుసు అన్నమాట. ఆయన ఎంతటి భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారము, సో భగవంతుడికి ఆయన ఎంత ప్రీతిపాత్రుడయ్యారు. సో ఆయన కోసం అని చెప్పేసి భగవంతుడు దర్శనం ఇచ్చిన తర్వాత వెంటనే వెళ్ళిపోకుండా ఆయన కోసమే అక్కడ చాలాసేపు ఉండిపోయారు. సో ఇంకా చెప్పాలి అని అంటే కనుక ఆ యొక్క విష్ణుమూర్తి చెప్పిన తర్వాత, ఆ విష్ణువు చెప్పిన తర్వాత వాళ్ళకి నిర్దేశం ప్రకారమే సనత్ కుమారులు అక్కడికి రావడం జరిగింది అనమాట. సో వాళ్ళకి తెలుసు పృథు మహారాజు యొక్క స్థాయి ఏమిటి అని చెప్పేసి. కాబట్టి వాళ్ళు ఏమంటారు, మీకు అన్ని కూడా తెలుసు, అయినా సరే మీరు మళ్ళీ కూడా దీని గురించి అడుగుతూ ఉన్నారు. ఇది కూడా ఏమిటి? ఒక గొప్ప సాధువు యొక్క లక్షణము, సాధువు యొక్క ప్రవర్తన. సో అటువంటి ప్రశ్నలు అడగడం మూలంగా ఏం జరుగుతుంది? ఆ యొక్క కృష్ణ కథ గురించి ఏమవుతుంది? చర్చ అనేటువంటిది రావడం జరుగుతుంది, సంభాషణ వస్తుంది, సంప్రశ్న ప్రశ్నలు వస్తాయి, సమాగమం అవుతుంది, భక్తులందరూ కూడా కలుసుకుంటారు, సమ్మతం వస్తుంది, భక్తులందరూ కూడా ఇదే కరెక్ట్ అని చెప్పి తెలుసుకుంటారు. సో ఈ విధంగా అందరికీ కూడా మాట్లాడేటువంటి వాళ్ళకి, వినేటువంటి వాళ్ళకి, శ్రోతలకి, అడిగినటువంటి వాళ్ళకి, చెప్పేటువంటి వాళ్ళకి, వినేటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఎంతో చాలా ఆనందం అనేటువంటిది వస్తుంది. ఎంతో ఆనందం అనేటువంటిది వస్తుంది కాబట్టి సో చాలా మంచి ప్రశ్న వేశారు మీరు అని చెప్పి అడిగారు అనమాట. సో ఇదే విధంగా మనకి సుఖదేవ గోస్వామి కూడా పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నలు 1వ స్కందంలో చివరిలో ఆయన అడిగినటువంటి ప్రశ్నలు కూడా ఇదే విధంగా ఆయన గ్లోరిఫై చేశారనమాట. మీరు అడిగినటువంటి ప్రశ్నలు చనిపోయేటువంటి వాళ్ళకి పర్టికులర్ గా చాలా చాలా ఉపయోగకరం కాబట్టి అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో ఆయన చెప్తూ ఏం చెప్తూ ఉన్నారు అని అంటే కనుక ఇక సనత్ కుమారులు ముందుగా జ్ఞాన మిశ్ర భక్తి గురించి చెప్పడం జరిగింది. అంటే కనుక భక్తి ప్రధానము, ఈ యొక్క జ్ఞాన అనేటువంటిది ఏమిటి? దానికి పైన టాపింగ్ లాంటిది అనమాట. సో ఎలా అయితే కేక్ తయారు చేస్తాం, పిజ్జా తయారు చేస్తాం, పిజ్జా బేస్ ఉంటుంది, ఆ బేస్ భక్తి, కానీ పైన టాపింగ్ ఏంటి? ఏవో చిన్న చిన్నవి క్రీమును ఏవో అవి వేస్తుంటాం, అది జ్ఞానం అన్నమాట. సో జ్ఞాన మిశ్ర భక్తిలో యొక్క భక్తి ప్రధానమైనటువంటిది అనమాట. సో ఏం చెప్తున్నారు? ముఖ్యమైనటువంటిది ఏం చెప్తున్నారు? మానవ సమాజానికి క్షేమం జరగాలి అని అంటే కనుక
రెండు రకాల పనులు చేయాలి. అవన్నీ కూడా శాస్త్రాల్లో చాలా దృఢంగా చెప్పారనమాట. రెండు విషయాలు. ఒకటి ఏం చేయాలి, డిటాచ్మెంట్, అటాచ్మెంట్. కొన్ని విషయాల్ని వదిలిపెట్టాలి, కొన్ని విషయాల్ని పట్టుకోవాలి గట్టిగా. మనం దానికి ఆపోజిట్ గా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అందరూ కూడా బద్ధజీవులందరూ కూడా ఏం చేస్తున్నారు, పట్టుకోవాల్సింది ఎవరిని, శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల్ని. వదిలిపెట్టాల్సింది ఏమిటి, దేహాత్మ భావాన్ని, భౌతిక ప్రపంచాన్ని. కానీ మనం ఏం చేస్తున్నాము, శ్రీకృష్ణ భగవానుడిని వదిలిపెట్టేశాం, ఆయనతో డిటాచ్ అయిపోయాం. కానీ పట్టుకోకూడదు ఏమిటి, భౌతిక ప్రపంచాన్ని, మన యొక్క దేహాత్మ భావాన్ని పట్టుకుని ఉన్నాం. సో కాబట్టి క్షేమం జరగాలి అని అంటే కనుక ఏం చేయాలని చెప్తున్నారు, ఒకటి డిటాచ్మెంట్, యొక్క దేహాత్మ భావన అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి, దాని నుంచి బయటపడాలి. రెండవది భగవంతుడి పట్ల రతి, ఆసక్తి, ప్రేమ అనేటువంటిది పెంపొందించుకోవాలి, ఆయనతోటి బంధాన్ని ఏర్పరచుకోవాలి అన్నమాట. సో మరి ఎలా జరుగుతుంది, రెండు రకాల విషయాలు జరగాలి. మనకి జరగాలి అని అంటే కనుక ఎలా జరుగుతుంది అని అంటే కనుక ఆయన చక్కగా మొత్తం ఒక 3 శ్లోకాల్లో చాలా సింపుల్ గా చెప్పేశారు అన్నమాట అన్నిటి గురించి. ఒక్కొక్క దాని గురించి కూడా మనం నేర్చుకుని అలవరుచుకోవాలంటే కనుక మనకి ఎంతసేపు పడుతుందో కూడా తెలియదు. బట్ ఏంటంటే మనకి ఆ విషయాలు తెలుసుకోవాలి కాబట్టి మనము అవి ఏంటనేది చాలా ఫాస్ట్ గా ఒకసారి అవలోకనం చేసుకుంటున్నాం కాబట్టి మనం వెళ్ళిపోదాం. సో ముందుగా ఏమిటి, శ్రద్ధ ఉండాలి, మనకి నమ్మకం ఉండాలి. తర్వాత ఏం చేయాలి, భక్తి గురించి మనము ఆసక్తిగా ప్రశ్నించాలి. తర్వాత ప్రశ్నించినటువంటి భక్తి యోగాన్ని మన జీవితంలో అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత ఏం చేయాలి, మనము పూజించాలి. ఎవరిని పూజించాలి, శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు ఆయన్ని, ఆ తర్వాత టాప్ మోస్ట్ అందరికంటే ఉత్తమమైనటువంటి గురువుని, మన యొక్క గురువుని, అదేవిధంగా వైష్ణవులందరినీ కూడా ఏం చేయాలి, మనం పూజించాలి. తర్వాత ఏం చేయాలి, భగవంతుడి యొక్క గుణగణాలని మనం వింటూ ఉండాలి ప్రతిరోజును రెగ్యులర్ గా. సో అదేవిధంగా గుణగణాలని మనం చెప్తూ ఉండాలి అందరికీ కూడా. తర్వాత ఎవరైతే కనుక ఈ యొక్క విషయ వాంఛల పట్ల, భౌతిక భోగాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా దూరంగా ఉండాలి. సంగత్యాగాత్. ఎవరైతే కనుక మెటీరియలిస్ట్ ఎవరైతే ఉన్నారో, భౌతికవాదులు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు, ధనము, వీటితోటి ఎవరైతే ఆసక్తిగా ఉంటారో, దురవ్యవసనాలతోటి ఎవరైతే ఆసక్తిగా ఉంటారో అటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మనం ఏముండాలి, చాలా దూరంగా ఉండాలి. అటువంటి వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టాలన్నమాట. ఇంకా ఏం చేయాలి అని అంటే కనుక సంతోషంగా ఉండాలి, ఉన్నంత మనం సంతోషంగా ఉండాలన్నమాట. సో మనకి ఎలాగా ఏర్పాటు చేసుకోవాలంటే కనుక మన యొక్క జీవితం యొక్క దినచర్యని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే కనుక స్వామి యొక్క నామాన్ని జపించలేకపోతేనో, స్వామి గురించి వినలేకపోతేనో, స్వామి గురించి మనం ఎవరికైనా సరే చెప్పలేకపోతేనో ఆ సమయం అయ్యో నా సమయం వృధా అయిపోతుందే, వృధా చేసేస్తున్నానే, నేను వేస్ట్ చేసేస్తున్నానే అని చెప్పేసి మనకి ఒక గిల్టీ ఫీలింగ్ ఒకటి రావాలన్నమాట. ఆ విధంగా రావాలి. ఆ తర్వాత మనం వేరే వాళ్ళ పట్ల హింస చేయకుండా ఉండాలి. ఎవరైతే మన ఆచార్యులు, వైష్ణవ ఆచార్యులు, మన యొక్క ఆచార్యులు, గొప్ప గురు శిష్య పరంపర మనకి ఉంది. ఇస్కాన్ లో బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయ పరంపరలో ఉంది. సో ఈ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకోవడము, వాళ్ళు ఎంత గొప్ప పనులు చేశారు, వాళ్ళు ఏ విధంగా భగవంతుడి యొక్క ప్రేమ సంపాదించగలిగారు, భగవత్ సాన్నిధ్యాన్ని ఏ విధంగా పొందగలిగారు, వాళ్ళు చేసినటువంటి గొప్ప లీలలు ఏమిటి అని చెప్పి వాటి గురించి తెలుసుకోవడము. సో ఆ తర్వాత స్వామి యొక్క గుణగణాలని, అదేవిధంగా స్వామి యొక్క లీలలని వినడము. సో తర్వాత ఇంకొక విషయం చెప్పారు, బట్ మనకి భక్తిలో అది అంత కాదు కానీ, బట్ నియమ పాటించాలి. మనం భక్తి చేయడానికి కూడా కొన్ని చేయవలసినవి ఉంటాయి, చేయకూడనటువంటివి అవన్నీ కూడా పాటించాలి. ఇంకా ముఖ్యమైనటువంటిది ఏమిటి, మనం వేరే వాళ్ళని ఎవరిని కూడా మనము, వేరే పద్ధతుల వాళ్ళని ఎవరిని కూడా మనము ఏం చేయకూడదు, నింద చేయకూడదు, పరనింద చేయకూడదు. ఇంకెలా ఉండాలి, ప్రభుపాద్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సింపుల్ లివింగ్, హై థింకింగ్. మనం జీవితం ఎలా ఉండాలి, చాలా సరళంగా సామాన్యంగా ఉండాలి. కానీ మన యొక్క ఆలోచన ఎక్కడ ఉండాలి, ఆకాశంలో ఉండాలి, గోలోక బృందావనం వైపు ఉండాలి, వైకుంఠం వైపు ఉండాలి మన యొక్క ఆలోచన. ఆ తర్వాత మనకి యొక్క ద్వంద్వాలు ఏవైతే వస్తున్నాయో వాటిని మనం తట్టుకోవాలి.
తర్వాత ఇంకేం చెప్తున్నారు, స్వామి యొక్క లీలలు, గుణగణాలు ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. ఈ విధంగా కనుక మనం భక్తి చేస్తే కనుక ఏమవుతుంది, ఆటోమేటిక్ గా రెండు విషయాలు జరిగిపోతాయి. సో ఒకటి ఏమొస్తుంది, మనకి భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తి మనకి మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాల పట్ల, ఆయన యొక్క సేవ పట్ల, వైష్ణవుల యొక్క సేవ పట్ల మనకు ఆసక్తి అనేటువంటిది మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. సో మనం భక్తిలో ముందుకు వెళ్తున్నామా, ఎన్ని సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం జపము, ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్కాన్లో ఉన్నాము, అది కాదు మనకి ముఖ్యం. సో అది మనకి ముఖ్యం కాదు. సో మనకే తెలుస్తుంది, నాకు భగవంతుడి పట్ల ఆసక్తి పెరుగుతుందా లేదా, భక్తుల యొక్క సేవ, వైష్ణవ సేవ పట్ల ఆసక్తి పెరుగుతుందా లేదా, భౌతిక విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోతుందా లేదా. ఇదేంటంటే ఒక చెక్ అన్నమాట, మీటర్. సో ఇది మనకి దాన్ని బట్టి తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి సనత్ కుమారులు చెప్పారనమాట. సో ఆ విధంగా భగవంతుడితోటి మనం రతి ఆసక్తి చేయగలిగితే, ఆ రతి ఆసక్తి ఎలా వస్తుంది మనకి, గురువు యొక్క కృప వలన వస్తుంది మనకి. గురువు యొక్క కృప వలన, గురువుకి సేవ చేయడం మూలంగా రతి అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క రతి అనేటువంటిది వస్తుందో రెండు రకాలు వస్తాయి అన్నమాట. సో ఏమొస్తాయి, మనకి శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పారనమాట. రెండు బై ప్రోడక్ట్స్ భక్తి చేస్తుంటే. సో ఒకటి జ్ఞానము, రెండవది వైరాగ్యము. ఈ యొక్క జ్ఞానము వైరాగ్యం రెండు కూడా ఉదయిస్తాయి. ఏమవుతుంది, ఈ యొక్క భక్తిలో ఇంకా ముందుకు వెళ్తే ఆటోమేటిక్ గా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మనకు ఉన్నటువంటి శరీరము సూక్ష్మ శరీరము, తర్వాత దానిపైన ఉన్నటువంటిది స్థూల శరీరము. ఏమవుతుంది, ఈ విధంగా భక్తి చేస్తూ ఉంటే కనుక, ఇక రతిలో ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే కనుక కొన్నాళ్ళకి మన యొక్క సూక్ష్మ శరీరము నాశనం అయిపోతుంది. సూక్ష్మ శరీరం చాలా మందికి, సో సూక్ష్మ శరీరం నాశనం అయిపోతే కనుక ఎలా తెలుస్తుంది మనకి సూక్ష్మ శరీరం నాశనం అయిపోయిందని చెప్పేసి, ఎలా తెలుస్తుంది అని అంటే కనుక, మనకి యొక్క బయట ఉన్నటువంటి ఇంద్రియార్థాలు, సెన్స్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం చూడం, వాటిని పట్టించుకో. తర్వాత మనకి లోపల వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అయ్యో అది పోగొట్టుకున్నానే, ఇది పోగొట్టుకున్నానే, వాళ్ళు నన్ను ఇలా అన్నారే, వాళ్ళు ఇలా అన్నారే, అయ్యో ఆ విషయంలో నేను అలా చేయాల్సింది, అక్కడ చేయాల్సింది, ఈ పని చేయాల్సింది, అలాంటివి ఏమీ కూడా మనకి బాధలేమి ఉండవు. తర్వాత మూడవది ఏం జరుగుతుంది, మనము పరమాత్మని చూడడానికి ఏవైతే అడ్డంకులు ఏవైతే ఉన్నాయో, అవన్నీ ఇంతకు ముందు ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. అంటే ఎప్పుడైతే కనుక ఎక్కువ సూక్ష్మ శరీరం నాశనం అయిపోతుందో. సో ఏం జరుగుతుంది, దానికి మళ్ళీ మనకి చెప్పారు. సో సూక్ష్మ శరీరం ఉంటే, స్థూల శరీరం ఉంటే ఏమవుతుంది అని అంటే కనుక, యొక్క స్థూల శరీరం, సూక్ష్మ శరీరం ఉంటే కనుక ఏమవుతుంది, సో మనము రకరకాల ఉపాధులన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాం. నేను తెలుగువాడిని, మాది జిల్లా, మాది ఊరు, నేను భారతీయుణ్ణి, నేను ఫలానా కులం వాడిని, ఫలానా మతం వాడిని, లేకపోతే మా తల్లిదండ్రులు వీళ్ళు, మా గోత్రం ఇది, మా వంశం ఇది అని చెప్పేసి ఇలాంటివన్నీ, నేను మానవుణ్ణి. సో ఇలాంటివన్నీ రకరకాల డెసిగ్నేషన్స్, టోపీలన్నీ కూడా పెట్టుకుంటాం అన్నమాట. సో మనం ఏమనుకుంటాము, నేనే అన్నిటినీ కూడా భోక్తని నేనే, ఎంజాయర్ నేనే. సో మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ కూడా నా యొక్క ఎంజాయ్మెంట్ కోసమే. సో అని చెప్పి అనుకుంటూ ఉంటే కనుక ఏమవుతుంది, మనకి రకరకాలుగా సంతోషము, కష్టం ఈ రెండు కూడా కలుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే సూక్ష్మదేహం నాశనం అయిపోతుందో, వాళ్ళు పరమాత్మని చూడగలుగుతారు అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క పరమాత్మ యొక్క సంతోషం కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క సూక్ష్మ శరీరం ఉందో, ఇంకా మనకి ఏమవుతుంది, మనం తేడా చూస్తాం అన్నమాట. నా శరీరము, వేరే వాళ్ళ శరీరము అని చెప్పేసి రకరకాలుగా తేడా, ఇది పులి, ఇది సింహము, ఇది ఏనుగు అని చెప్పి మనం తేడా చూస్తాం. కానీ మనం ఎప్పుడైతే కనుక పరమాత్మ ఆత్మస్థాయికి వెళ్ళిపోతే కనుక అటువంటి తేడాలు ఏమీ చూడవు, తేడాలు ఏమీ చూడవు అన్నమాట. సో చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాను నేను. సో చాలా సార్లు వీటి గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం, బట్ సమరీ చేసుకుంటాం కాబట్టి ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను. సో తర్వాత మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి సీక్రెట్ ఒకటి చెప్పారనమాట. ఏమిటి,
ఇంద్రియ భోగం చేయాలి అనేటువంటి ఆసక్తే మనల్ని యొక్క భౌతిక ప్రపంచంలో బంధించి ఉంచుతోంది. ఉమ్. ఇంద్రియ భోగం చేయాలి అని చెప్పేసి. సో ముందుగా ఏమవుతుంది మనకి భగవద్గీతలో కూడా చెప్పారు మనకి, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు భజాయతే సంగాత్ సంగాయతే కామ కామ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశో బుద్ధినాశో బుద్ధినాశో ప్రణశ్యతి. సో ఏముంటుంది, మనం ఇంద్రియార్థాల పట్ల ముందు ఏం చేస్తాం, వాటితోటి మనము ధ్యానం చేస్తాం. వాటి మీద ధ్యానం అంటే కనుక ఆలోచిస్తాం. మనం అంటే ధ్యానం అంటే కనుక యోగులు చేసే ధ్యానం కాదు, నాకు అది కావాలి అని చెప్పి ఫస్ట్ దాని గురించి, అది ఎలా ఉంటుంది అని చెప్పి దాని గురించి ఆలోచిస్తాడు. ఇంద్రియార్థం ఒక స్త్రీ కానీ, ధనం కానీ, ఒక కారు కానీ, ఒక వస్తువు కానీ, వాహనం కానీ, ఏదైనా సరే ధ్యాయతో ముందు దాని మీద మనం ఆలోచిస్తాం. సో తర్వాత దానితోటి మనం అసోసియేట్ అవ్వడానికి ప్రయత్నిస్తాం. సో దాంతో అసోసియేట్ అవ్వడానికి కారు కొనుక్కోవాలనుకున్నాం. సో ఎక్కడో మనం బయట వెళ్తుంది, ఎక్కడో ఒక మంచి కొత్త మోడల్ వచ్చింది, దాన్ని చూసాం మనం. సో దాన్ని చూస్తాం దూరం నుంచి, అబ్బా చాలా బాగుంది, దానికి ఆ రంగు బాగుంది, ఆ ఫీచర్ బాగుంది, ఆ టైల్ ల్యాంప్ బాగుంది, సో షేప్ చాలా బాగుంది, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది అని చెప్పి ఫస్ట్ అనుకుంటాం. అదేంటి, ధ్యాయతో. తర్వాత ఏమిటి, మనం ఏం చేస్తాము, తర్వాత దానితో అసోసియేట్ అవుతాం. అసోసియేట్ అవటం, ఎక్కడైనా కార్ పార్కింగ్ చేసింది అనుకోండి, దాని దగ్గరికి వెళ్తాము, దగ్గరలోకి వెళ్ళి దాంట్లో ఏముందని చెప్పి దాన్ని చూడడానికి ప్రయత్నిస్తాము. లేకపోతే షోరూమ్కి వెళ్ళి దాని గురించి చూడడానికి ప్రయత్నిస్తాం, లేకపోతే ఆన్లైన్లో దాని గురించి చదవడానికి ప్రయత్నిస్తాం. సో దాంతో ఏంటి, సంఘం, దాంతో అసోసియేట్ అవడానికి ప్రయత్నిస్తాం. ధ్యాయతో విషయాంశ సంగస్తేషు ఉపజాయతే. సో ఆ తర్వాత ఆ విధంగా సాంగత్యం తీసుకోవడం మూలంగా ఏం జరుగుతుంది, నాకు అది కావాలి అనేటువంటి కోరిక ప్రబలం అవుతుంది. సంగస్తేషు భజాయతే సంగాత్ సంగాయతే కామ కామ క్రోధో విజాయతే. నాకు కావాలి అని చెప్పి గట్టిగా అనిపిస్తుంది. అనిపిస్తే కనుక ఏం జరుగుతుంది, మనకి కావాలి అని అనిపించినప్పుడు మనకి దాన్ని కొనుక్కోగలిగినటువంటి శక్తి ఉందనుకోండి, ఏం పర్వాలేదు, మనం ధనం వెచ్చించి కొనుక్కుంటాం, నో ప్రాబ్లం. ఒకవేళ అది కనుక మీ దగ్గర లేదు, ఆ ధనం లేకపోతే ఆ ధనాన్ని ఎలా సంపాదించాలి, ఆ కారుని ఎలా సంపాదించాలి, సో అది మీకు రావట్లేదు, ఎంత ప్రయత్నించినా సరే రావట్లేదు. అప్పుడు ఏం జరుగుతుంది, సంగస్తేషు సంగాత్ సంగాయతే కామ కామ క్రోధో విజాయతే. సో కామం వస్తుంది, ఆ తర్వాత అది ఎంత ప్రయత్నించినా రావట్లేదు కాబట్టి క్రోధం వచ్చేస్తుంది. తర్వాత ఏమవుతుంది, ఆ క్రోధాద్భవతి సమ్మోహ. క్రోధం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి మోహితులైపోతాం మనం. క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ. సో ఆ మోహంలో పడిపోతే కనుక మన యొక్క జ్ఞాపక శక్తి, మనం ఏం చేస్తున్నాము అనేటువంటి విషయం కూడా మర్చిపోతాం. ఆ తర్వాత ఇంకేం జరుగుతుంది, స్మృతి భ్రంశ బుద్ధినాశో. సో అదేమవుతుంది, మన యొక్క బుద్ధి, జ్ఞానాన్ని, విచక్షణని కూడా నాశనం చేసేస్తుంది. స్మృతి భ్రంశో బుద్ధినాశో బుద్ధినాశో ప్రణశ్యతి. సో మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది. సో ఈ సైకిల్ మనకి భగవద్గీతలో చెప్పారు. అదే విషయాన్ని మళ్ళీ సనత్ కుమార్లు కూడా ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో ఇక ఇంద్రియాల పట్ల ధ్యానం చేయడం మూలంగా ఏమవుతుంది, మనస్సు చాలా ఎజిటేట్ అయిపోతుంది. ఎజిటేట్ అయిపోతే కనుక ఏమవుతుంది, యొక్క బుద్ధి అనేటువంటిది, ఇంటెలిజెన్స్ అనేటువంటిది పోతుంది అనమాట. ఇంటెలిజెన్స్ అనేది పోయింది, దాని తర్వాత జ్ఞాపక శక్తి పోతుంది. జ్ఞాపక శక్తి అయితే కనుక తర్వాత జ్ఞానం అనేటువంటిది నాశనం అయిపోతుంది. జ్ఞానం ఎప్పుడైతే కనుక, జ్ఞాన భ్రంశం ఎప్పుడైతే అయిపోయిందో, సో అది ఆత్మకి అన్నిటికంటే కూడా చాలా హానికారకం అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క కాన్స్టెంట్ గా మనం ఈ యొక్క ధనం గురించి కానీ, ఇంద్రియార్థాల గురించి కానీ, ఇంద్రియ భోగం ఏ విధంగా చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే కనుక ఏమవుతుందంట, మన యొక్క జీవిత లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, నిజమైనటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అయిపోతుంది. ఆ తర్వాత జ్ఞాన విజ్ఞాన రెండు కూడా నాశనం అయిపోతాయి. సో ఈరోజు మనం 33 నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ దాకా మనకి ఎసెన్స్ అనేటువంటి చెప్పడం జరిగింది అనమాట. లక్ష్మీజీ మాతాజీ మీరు 33వ శ్లోకం అనువాదం చదవండి. ఉన్నారా మాతాజీ? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ.
ఏ విధముగా ధనమును గడించి ఇంద్రియ భోగమును వినియోగించవలెనాయని నిరంతరము తలుచుటయున్నది మానవులకు సప్రయోజనమును నష్టపరుచినదై ఉన్నది. మనుజుడు భక్తి జ్ఞానరహితుడైనప్పుడు వృక్షములు మరియు పాషాణముల వంటి జీవజాతులలో ప్రవేశించును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో మనకి భగవద్గీతలో కూడా చెప్పారు, స్వామి ఏం చెప్పారు? జ్ఞాన విజ్ఞాన సహితం అని చెప్పారు మనం. సో జ్ఞానం అనేటువంటిది ఏమిటి అంటే కనుక అసలు ఏమిటి జ్ఞానము? అసలు మనం ఎవరు, ఏ విధంగా ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, ఎందుకు కష్టపడుతున్నాము, ఏం జరుగుతుంది, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటివన్నీ కూడా తెలుసుకోవడం జ్ఞానం. తర్వాత ఏం చెయ్యాలి అనేటువంటిది కూడా తెలుసుకోవడం జ్ఞానం. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత దాన్ని మనం ఆచరణలో పెట్టడము. ఆచరణలో పెట్టేటప్పుడు కూడా మళ్ళీ కొన్ని సమస్యలు వస్తాయి. సో ఆ సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ జ్ఞానాన్ని సంపాదించుకుని మళ్ళీ ఆచరణ చాలా చక్కగా చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే దాన్ని ఏమంటారు? విజ్ఞానం. జ్ఞాన విజ్ఞాన సహితం. సో ఎప్పుడైతే కనుక జ్ఞాన విజ్ఞానాల్ని కనుక మనం ఉపయోగించుకోకపోతే కనుక ఏమవుతుందని చెప్తున్నారు. ఈ విధంగా మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇంద్రియ భోగం కోసము నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటే కనుక మన లక్ష్యాలు అనేటువంటిది ముందు తెలుసుకుంటాం, కానీ ఆ లక్ష్యాలను మనం వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది అనమాట. నాశనం అయిపోతే జ్ఞాన విజ్ఞానం రెండు కూడా పోతాయి. అప్పుడు ఏమైపోతాం? మెల్లగాను మనము తక్కువ రకాలైనటువంటి జీవజాతుల్లో మనం బంధించబడతాము. ఇక్కడ సనత్ కుమారులు ఇంకా చెప్తున్నారు, తక్కువ రకాలైనటువంటి జీవజాతులు అంటే కనుక మనం చెప్పుకున్నాం ఏమిటి? స్థావర జంగమములు అంటారు. అంటే స్థావర అంటే కనుక కదలనటువంటివి, జంగమములు అంటే కనుక కదిలేటువంటివి. స్థావరాల్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. స్థావరము అని అంటే కనుక పర్వతాలు, వృక్షాలు, కొండలు, మొక్కలు, ఇవన్నీ అన్నమాట. సో మనం అనుకుంటాం అదేంటండి, ఏదో వృక్షాలు మొక్కలు అంటే కనుక వాటికి ప్రాణం ఉందని చెప్పేసి ఏదో సైన్స్ లో చదువుకున్నాము. సో నీళ్లు పోస్తూ ఉంటే కనుక చెట్టు కానీ వృక్షం కానీ పెరుగుతూ ఉంటుంది, కాబట్టి దాంట్లో కూడా జీవాత్మ ఉంది అని చెప్పని అనుకోవచ్చు. మరి పర్వతాలు కొండలు ఏంటంటే వాటికి ఏం ప్రాణం ఉంటుంది అని అంటే కనుక వాటికి కూడా ప్రాణం ఉంటుంది. కానీ ఏంటంటే కనుక అది చాలా దాంట్లో కవరింగ్ ఎలా ఉంటుంది అని అంటే కనుక చాలా కవరింగ్ అయిపోయింది అనమాట. అది కదలలేదన్నమాట. సో శూన్యవాదులు ఏమంటూ ఉంటారు, వాళ్ళు కర్మలు ఏమీ చెయ్యొద్దు, ఏం కర్మలు కూడా చెయ్యొద్దు అని చెప్పిన వాళ్ళు అంటూ ఉంటారు. మనకి ఇంత కర్మలు చేయడానికి చక్కగా సో వీళ్ళు ఏమంటారు, శూన్యవాదులు, మనకి ఎంతో చక్కని కర్మలు చేసి భగవంతుడికి సేవ చేయగలిగేటువంటి అదృష్టం అంతా ఉన్నా సరే ఏం కర్మ చెయ్యొద్దు, ఏమి చెయ్యొద్దు, స్థిరంగా ఉండండి అని చెప్తూ ఉంటారు. అది స్థిరంగా ఉండడం అనేటువంటిది ఏమిటి? ఒక పనిష్మెంట్, అది ఒక శిక్ష అన్నమాట అది. సో ఎంతో చాలా భయంకరమైన కర్మలు చేస్తే కనుక ఏమవుతుంది, ప్రకృతి మనకి అటువంటి పనిష్మెంట్ ఇచ్చేస్తుంది మనకి. సో వీళ్ళేమంటారు, మనకి ఇంత చక్కటి మానవ శరీరం ఇచ్చారు, మనకి భగవంతుడి సేవ చేసే అదృష్టం ఉంది, భగవంతుడి యొక్క నామాన్ని తీసుకునే అదృష్టం ఉంది, భగవంతుడి యొక్క లీలలు చెప్పే అదృష్టం ఉంది, వీటిలన్నిటిని కూడా పోగొట్టుకుని ఎవరికో ఏదో పనిష్మెంట్ ఇస్తూ ఉన్నారు. పర్వతాలకి, కొండలకి, చెట్లకి ఉండే పనిష్మెంట్ తీసుకోమని చెప్తున్నారు. సో ప్రస్తుతం ఎలా అయిపోయిందంటే కనుక సమాజం కూడాను, సో ఏమవుతుంది, అడుక్కునైనా సరే ఇంద్రియ భోగం చేయడానికి నువ్వు ఏ చేసినా తప్పులేదని చెప్తారనమాట. ఏంటి, ఎవరినైనా సరే నువ్వు దానం అడుగు, అవ్వట్లేదా, ఎవరినైనా సరే లోన్ తీసుకో, అప్పు చెయ్యి, అప్పు చేసుకోలేదా దానం అడుగు, దానం అవ్వట్లేదా ఇంకేం చేయాలి, అది కూడా కుదరట్లేదు అంటే కనుక దొంగతనం చేసి,
ఎలాగైనా సరే నువ్వు ఇంద్రియ భోగం చేయాలంటే, ఎందుకంటే ఈ శరీరం ఇదే లాస్ట్, నీ జీవితం ఇదే లాస్ట్, నువ్వు ఇంద్రియ భోగం చేయకపోతే కనుక నీ జీవితం వేస్ట్ అని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారన్నమాట. సో కానీ ఇది చాలా తప్పు పద్ధతి అన్నమాట. సో యొక్క ఇంద్రియ భోగం అనేటువంటిది ఏం చేస్తుంది, మనని మళ్ళీ 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 యొక్క భౌతిక ప్రపంచంలో సంసారంలో మనని తిరిగేలాగా చేస్తూ ఉంది ఇంద్రియ భోగం అనేటువంటిది అన్నమాట. సో సత్య ప్రభుజీ 34వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అజ్ఞాన సాగరమును దాటుటకు తీవ్రమగు కోరికను కలిగిన వారు తమోగుణ సంపర్కము పొందరాదు. ఎలా అయినా ధర్మము, అర్థము, కామము, అంత్యమున మోక్షము అనునవి పొందుటకు సుఖబాధ కర్మలు గొప్ప అవరోధములై ఉన్నవి. నడతాం. ధన్యవాదాలు. హరే కృష్ణ. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ 35వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మము, అర్థము, కామము, మోక్షమునడి చతుర్విధ ఫల పురుషార్థాలలో మోక్షమునే అతి గంభీరముగా స్వీకరించవలెను. మిగిలిన మూడును మృత్యువుచే నశించినవై ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, బెగ్ బారో స్టీల్, అడుక్కునైనా సరే, లేకపోతే అప్పు చేసైనా సరే, దొంగతనం చేసైనా సరే ఇంద్రియ భోగం చేయాలి అనేటువంటి చెప్పేవాళ్ళు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళు కాకుండా ఏంటంటే కనుక మనకి శాస్త్రం ఏం చెప్తూ ఉందంటే కనుక, సో ఒక రెగ్యులేటెడ్ గా అన్నమాట. సో మనకి ఎలాగైనా సరే ఇంద్రియ భోగం కావాలి కాబట్టి ఎలాగైనా మనం ప్రయత్నిస్తూ ఉంటాం కాబట్టి మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే కనుక ఒక నియమితమైనటువంటి పద్ధతి ద్వారా ఇవన్నీ కూడా చేయడానికి ఒక రూట్ చెప్పారన్నమాట. ఏమిటది? 4 పురుషార్థాలు, పురుషార్థాస్. సో ఏమిటి ఆ యొక్క పురుషార్థాలు? ఏమిటి? ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటువంటివి అన్నమాట. సో ధర్మ అంటే కనుక ఏమిటి? మనము యొక్క రిలీజియస్ ప్రిన్సిపల్స్, శాస్త్రాల్లో చెప్పబడినటువంటివి ఏవైతే పద్ధతులు ఉన్నాయో, పూజా విధానాలు కానీ, యజ్ఞ విధానాలు కానీ, వీటినన్నిటిని కూడా మనం చేయాలన్నమాట. సో భక్తి కానీ ఇవన్నీ కూడా చేయాలి. సో చేస్తే కనుక ఏమవుతుంది? ఇదంతా ఏంటంటే కర్మకాండ, మోస్ట్లీ ఇది ధర్మ అంటే కర్మకాండ యాక్టివిటీస్. సో యొక్క ధర్మ చేస్తే కనుక మనకి ఏమొస్తుంది? మనకి యొక్క అర్థము, ధనం అనేటువంటిది వస్తుంది. ధనం అనేటువంటి వస్తే కనుక మనం ఏం చేయొచ్చు? ఆ యొక్క ధనాన్ని, ధర్మము ద్వారా ఆర్జించినటువంటి ధనాన్ని మనము ఇంద్రియ తృప్తి కోసం మనం ఉపయోగించవచ్చు. ఏమవుతుంది? అందరూ కూడా ఏం చేస్తారు? ముందు ధర్మం చేస్తారు, తర్వాత ధనం వస్తుంది, ఇంద్రియ భోగం చేస్తారు, అయిపోతుంది ఇంద్రియ భోగం. మళ్ళీ ధర్మం చేస్తారు, మళ్ళీ ధనం వస్తుంది, మళ్ళీ ఇంద్రియ భోగం చేస్తారు. సో ఇలా 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 అలా చేస్తూ ఉంటాడు ఒక వ్యక్తి, జీవితాంతం చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది? చివరిలో వాడికి అర్థమవుతుంది అన్నమాట, ఎందుకు ఇదంతా ఈ సైకిల్. ఎందుకంటే సో మనం చూసాం భాగవతంలో గొప్ప గొప్ప పురుషులందరూ కూడా వచ్చారు. యయాతి, అతను కూడా ఇవన్నీ కూడా చేశారు. ధర్మార్థ కామ ఇవన్నీ కూడా చేసిన తర్వాత చివరిలో ఇదంతా కూడా వేస్ట్, అవసరం లేదు అని చెప్పేసి ఒక మోక్షం వైపు మొగ్గు చూపాడు అనమాట ఆయన. సో అలాంటి గొప్ప గొప్ప పురుషులు అందరూ చాలా మంది ఉన్నారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి శ్రీమద్ భాగవతం. సో నిజమైనటువంటి ఉద్దేశం ఏంటంటే కనుక ధర్మ, అర్థ, కామ చేస్తూనే ఈ మూడిటి దగ్గరే మనం ఆగిపోకూడదు. ఇంకా అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది ఒక మోక్షం గురించి మనం ప్రయత్నించాలి. మోక్షం గురించి ప్రయత్నించాలి. ఇదే మనకి యొక్క వేదాల్లో అంతా కూడా చెప్పబడింది. సో వర్ణాశ్రమ పద్ధతి అంతా కూడా దీని గురించి చెప్తుంది. మొత్తం వర్ణాశ్రమ పద్ధతిలో విభజన, మనం చేయాల్సినటువంటి కర్మలు ఇవన్నీ కూడా ఏమిటి? ఈ యొక్క ఉద్దేశం కోసమే. ధర్మార్థ కామాలని పాటించిన తర్వాత చివరిలో మోక్షం కోసం అని చెప్పి ప్రయత్నించాం. వీటిలన్నిటిలో కూడా ఏంటి అని అంటే కనుక ప్రస్తుతం ఏమైపోయింది అంటే కనుక ధర్మాన్ని 4 విషయాలు కదా. సో మొట్టమొదటి ధర్మము, చివరిది ఏమిటి? మోక్షము. ఈ రెండింటిని కూడా తీసి పక్కన పాడేశారు. ఆ మోక్షం పక్కన పాడే, ధర్మం మాకు ఇది కూడా అవసరం లేదు, ధర్మాన్ని కూడా మధ్యలో ఉన్నది ఏమిటి? అర్థ, కామ. సో ధనాన్ని సంపాదించిన తర్వాత ఇష్టం ఎలాగైనా సరే ధనాన్ని సంపాదించు. సో రూల్స్ పాటించకపోయారు, ఇష్టం వచ్చినట్లు ఇంద్రియ భోగం చేయి. ఏమవుతుంది? ఈ విధంగా ఇంద్రియ భోగం చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు ట్రాప్ లో పడిపోతావు. ఎందుకు ఇచ్చారు మనకి పెద్దవాళ్ళందరూ కూడా ఇక శాస్త్రాలంతా కూడా ఎందుకు ధర్మం పాటించిన ఆయన
ధర్మం పాటించి అర్థాన్ని సంపాదించి కామం చేయమని చెప్పి ఎందుకు చెప్పారంటే కనుక అదొక రెగ్యులేటెడ్ పద్ధతి, ఒక నియంత్రణ అన్నమాట. ఎలా అయితే కనుక సో ఒక రెగ్యులేషన్ అన్నమాట. ఎలా అంటే కనుక మందు తాగకూడదు, సో బట్ తాగాలి అని చెప్పి వాడికి ఉందనుకోండి, వాడికి ఒక పద్ధతి పెడతారనమాట. సో కొంతమంది ఏంటంటే కనుక మాంసం, చూడండి ఒక ఎగ్జాంపుల్, మాంసం తినడం పెట్టుకుంది. సో మాంసం తినడం అని అంటే కనుక వాడికి తినాలని బాగా ఉంటుంది, అందుకని ఏం చెప్తారు, కొన్ని రూల్స్ పెట్టారనమాట ధర్మం ప్రకారం. సో నువ్వు ఈ యొక్క కార్తీక మాసంలో తినకూడదు. మామూలు వాళ్ళకి చెప్తున్నాను, జనరల్ వాళ్ళకి, భక్తులు ఎప్పుడు కూడా తినరు అనుకోండి, 365 days అసలు ముట్టుకోరు. సో వీళ్ళకి కొన్ని రూల్స్ అన్నమాట. కార్తీక మాసంలో తినకూడదు, శనివారం రోజు తినకూడదు, సోమవారం రోజు తినకూడదు, సో తర్వాత మళ్ళీ శుక్రవారం రోజు తినకూడదు, ఇలా కొన్ని ఏవో నియమాలు అన్నమాట. సో ఈ నియమాలు పెట్టడం మూలంగా ఏమవుతుందంటే కనుక వాడు విచ్చలవిడిగా తినకుండా అట్లీస్ట్ కొంతైనా సరే కంట్రోల్గా ఉంటాడు అని చెప్పేసి. సో అందుకే ఇక ధర్మం అనేటువంటిది అటువంటి వాళ్ళ కోసం చెప్పబడింది అనమాట. ఇక ధర్మము, అర్థము, కామము వీటిని చేయడానికి ఫస్ట్ ధర్మాన్ని వదిలిపెట్టేశారు, మోక్షాన్ని వదిలిపెట్టేశారు. అర్థము, కామము దీని పట్లే మొత్తం ప్రపంచం అంతా కూడా పిచ్చోళ్ళైపోయి తిరిగిపోతూ ఉన్నారు. కానీ ఏంటంటే కనుక యొక్క పద్ధతిని మనం పాటించాలి, యొక్క నియంత్రణ అనేటువంటిది పద్ధతిని పాటించాలి, ఒకదాని తర్వాత ఒకటిని పాటించాలి అన్నమాట. సో వేద సంస్కృతిని బట్టి. కానీ తమోగుణ ప్రభావంలోకి వచ్చి మనము యొక్క సైకిల్ ఏదైతే ఉందో, ధర్మార్థ కామ మోక్ష సైకిల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. తమోగుణ ప్రభావంలోకి ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు. సో మళ్ళీ తర్వాత ఇదేమిటి, సామాన్యమైనటువంటి స్థాయి అన్నమాట, కనీసం మనిషి స్థాయి అన్నమాట. ధర్మార్థ కామ మోక్షాలను పాటించు. అవి కాకుండా చేస్తూ ఉన్న వాళ్ళందరూ మనిషి రూపాల్లో ఉన్నా సరే మనుషులే కాదు, వాళ్ళందరూ కూడా గృహమేధి. కనీసం ధర్మార్థ కామ మోక్షాలను పాటిస్తున్నారంటే కనుక వాళ్ళు మానవుల యొక్క స్థాయిలోకి వచ్చినట్టు. సో ఇంకా మళ్ళీ చెప్తున్నారు తర్వాత శ్లోకంలో, యొక్క 4 పురుషార్థాలలో కూడా మోక్షాన్ని మనం ఎలా తీసుకోవాలంట, చాలా సీరియస్గా తీసుకోవాలి, చాలా సీరియస్గా తీసుకోవాలన్నమాట. ఇక ధర్మం చేస్తే కనుక మనకేమవుతుంది, బాగా మంచిగా మనం వర్ణాశ్రమ పద్ధతి అంతా కూడా పాటిస్తున్నాం, ధర్మం చేస్తూ ఉంటే ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. మీ వాయిస్ వినిపించడం లేదు ప్రభుజీ. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ప్రభుజీ సో ఈ యొక్క సారీ కొంచెం ఇంటరప్షన్ వచ్చింది. సో ఈ యొక్క ధర్మార్థ కామాలన్నిటిలో కూడా మనం ఈ యొక్క మోక్షం అనేటువంటి దాన్ని ఏంటి చాలా సీరియస్ గా తీసుకోవాలన్నమాట. చాలా మంది, ఒక్క నిమిషం అండి ప్లీజ్. సారీ ఫర్ ఇంటరప్షన్. సో ఈ యొక్క ధర్మార్థ కామ మోక్షాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం మనము. సో ఈ యొక్క కామము అయిన తర్వాత ఇంకేంటంటే మోక్షం అనేటువంటిది చాలా ముఖ్యం అన్నమాట. సో మోక్షాన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి సీరియస్ గా అని అంటే కనుక, ఒక నిమిషం అండి, క్షమించండి, కొంచెం ఫోన్స్ వస్తున్నాయి. సో ఈ యొక్క మోక్షం అనేటువంటి దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. చాలా మందికి అసలు ఇక మోక్షం అంటే కనుక ఏమిటి అనేటువంటిది కూడా క్లారిటీ లేదు.
మోక్షం అనేటువంటిది క్లారిటీ లేదు. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారు, సో బాగా దాన ధర్మాలు అవన్నీ కూడా చేసేస్తే మేము స్వర్గానికి వెళ్ళిపోతాము, స్వర్గానికి వెళ్ళిపోతే అదే మోక్షము అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు అన్నమాట. సో మనకి ఇక్కడ వచ్చేటువంటి శ్లోకంలో చెప్తారనమాట, ఎందుకు స్వర్గానికి వెళ్ళినా సరే అది మోక్షం కానే కాదు అని చెప్పి మనకి చెప్తారనమాట. సో ఎందుకు అది స్వర్గానికి వెళ్ళినా మోక్షం కాదు అని అంటే కనుక, మనకి ఉన్నతమైనటువంటి లోకాలకు వెళ్ళినా సరే అక్కడ కూడా ఏం చేస్తూ ఉంటే మనకి భగవద్గీతలో చెప్పారు కదా, ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినోర్జున మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. మొత్తం 14 లోకాల్లో కింద లోకం నుంచి పై లోకం దాకా ఎక్కడికి వెళ్ళినా సరే ఏముంటాయి, ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటివి ఉంటాయి. సో మనం ఉన్నత లోకాలకు వెళ్ళినా సరే అక్కడ మనకి ఏమిటి, మన ఆయుర్దాయం చాలా ఎక్కువ ఉండొచ్చు, చాలా చాలా ఎక్కువ ఉండొచ్చు, కానీ అక్కడ కూడా మరణం అనేటువంటి సంభవిస్తుంది. అక్కడ కూడా మన యొక్క పుణ్యం పూర్తయిపోతే అక్కడి నుంచి మనల్ని పంపించేస్తారు, ఇంకా చెప్పాలంటే తోసేస్తారు. సో కాబట్టి ఇది నిజమైనటువంటి మోక్షం కాదు. ఇంకా ఏమిటి, ఈ యొక్క ధర్మ అర్థ కామాల్లో ఈ యొక్క ధర్మ అర్థ కామ ఏమిటి, 3 కూడా మనకి మరణం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. ధర్మ అర్థ కామ ఈ 3 కూడా నాశనం అయిపోతాయి. సో మృత్యు సర్వ హరశ్చాహం అని చెప్పి చెప్తారు కదా మనకి. సో మృత్యు అనేటువంటిది ఏమిటి, మొత్తం అన్నిటిని కూడా హరించి వేస్తుంది. సో మృత్యు మొత్తం అన్నిటిని కూడా హరించి వేస్తుంది. సో కాబట్టి మనము ఈ యొక్క మిగతా వాటి కంటే కూడా మనం యొక్క మోక్షానికి పూర్తిగా దానికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నమాట. సో మోక్షం అంటే కనుక ఏం చెప్పారు మనకి భగవద్గీతలో, త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎప్పుడైతే కనుక మనం దేహాన్ని వదిలిపెట్టినప్పుడు ఇంకొక దేహాన్ని మనం తీసుకోమో అది మోక్షము. స్వర్గలోకానికి వెళ్ళినా సరే మనం ఇంకొక దేహాన్ని తీసుకోవాలి కదా అక్కడ, కాబట్టి అది ఎక్కడైంది, మోక్షము. సో మోక్షం అనేటువంటి దానికి డెఫినేషన్ ఏమిటి, సో మోక్షం అనేటువంటి దానికి డెఫినేషన్ ఏమిటి అంటే కనుక ఏమిటి, మనం ఇంకొక శరీరాన్ని తీసుకోకపోతే కనుక అది మోక్షము. ఇంకా మళ్ళీ కొంతమంది ఏమంటారు అంటే కనుక, నేను నిరాకారవాదని, సో కాబట్టి నేను బ్రహ్మజ్యోతిలో కలిసిపోతాను, అక్కడ నాకు శరీరం రావట్లేదు కదా, అది కూడా మోక్షమే కదా. అవును, అది కూడా మోక్షమే, సాయుజ్య ముక్తి. బట్ ఏంటంటే ప్రాబ్లము, అక్కడ ఆనందం ఏమీ ఉండదు, యాక్టివిటీ ఏది కూడా ఉండదు. కాబట్టి ఏమవుతుంది, అక్కడి నుంచి మనం పడిపోతాము. జీవుడు అక్కడ ఉండలేడు ఎక్కువసేపు, అక్కడి నుంచి కూడా పడిపోతాం. కాబట్టి అది కూడా నిజమైనటువంటి మోక్షం కాదు. సో కాబట్టి నిజమైనటువంటి మోక్షం అంటే ఏమిటి, మనము కేవలము వైకుంఠము లేకపోతే గోలోక బృందావనాన్ని చేరుకోవడము. అక్కడ చేరుకుంటే కనుక మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, యొక్క సూక్ష్మ శరీరాన్ని వదిలిపెట్టి మనము మన యొక్క నిత్య దేహము, నిజమైనటువంటి దేహము, సచ్చిదానంద విగ్రహ ఫామ్ లోకి వెళ్తాము. సో అప్పుడు మనకి సాలోక్య, సారూప్య, సామీప్య, సార్ష్టి ముక్తిలో ఏదో ఒకటి దొరుకుతుంది. అది నిజమైనటువంటి ముక్తి అన్నమాట. సో అంతేగాని మిగతావన్నీ కూడా స్వర్గలోకాలకు వెళ్ళడము లేకపోతే బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడము ఇవి నిజమైనటువంటి ముక్తులు కాదు. సుజాత మాతాజీ, నేను చదవనా ప్రభుజీ? నేను చదవలేదు. హరే కృష్ణ. 37వ శ్లోకం మీరు చదవండి, 36వ శ్లోకం సుజాత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అధమ జీవన స్థితులకు అన్యమైనట్టి ఉన్నత జీవన స్థితులను మనము పరదానములుగా భావించినను అట్టి భేదములు కేవలము గుణ సంబంధములుగానే నెలకొని ఉన్నవి. ఆ జీవన స్థితులన్నీయును పరమ నియామకునితో నశింపజేయబడును కనుక నిజమునకు వాటిని శాశ్వతముకు అస్తిత్వము లేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. 37 చదవనా ప్రభుజీ? హరే కృష్ణ. సనత్ కుమారుడు రాజునకు ఇట్లు ఉపదేశించెను, కనుక ఓ రాజా, సమస్త స్థావర జంగములలో జీవాత్మతో పాటుగా హృదయస్థుడై నిలిచి ఉన్న భగవాను తెలుసుకుంటకు యత్నించుము. జీవులందరూ స్థూల దేహంతోనూ ప్రాణబుద్ధిమయమగు సూక్ష్మ శరీరంతోనూ పూర్తిగా కప్పబడి ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. సో మనం ఇప్పుడే చెప్పుకున్నాం, స్వామి ఏం చేస్తారు, ఈ యొక్క టెంపరరీ గోల్స్, సో అశాశ్వతమైనటువంటి నిర్దేశాలు, గమ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తారు, నాశనం చేసేస్తారు. ఇక ధర్మార్థ కామాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాశనం చేసేస్తారు.
సో ఇవన్నీ కూడా ఏమవుతాయి, మొత్తం నాశనం అయిపోతాయి, ఆయన నాశనం చేసేస్తారు. సో వాటి వలన ఏమి మంచి ఏమీ ఉండదు అనమాట. వాటి వల్ల ఏమి మంచి ఏమీ ఉండదు కాబట్టి అన్నమాట. సో ఇలా మంచి కర్మలు చేస్తే కనుక ఏమిటి, మనకి మంచి ఫలితాలు వస్తాయి, ఉన్నత లోకాలకు వెళ్తాము. చెడ్డ కర్మలు చేస్తే కనుక కింది లోకాలకు వెళ్తాము, నిమ్న శరీరాలు వస్తాయి మనకి. సో కానీ కిందకి వెళ్ళినా సరే పైకి వెళ్ళినా సరే ఒకటి మాత్రం కామన్, ఆ బ్రహ్మ బోనార్లోక పునరావర్తినర్జున. ఇంకా ఏమిటి మనకి ఇంకోటి కూడా కామన్ ఏమిటి, జన్మ మృతి జరావ్యాధి కాదు, 14 లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఏమిటి మనకి ఈ యొక్క ప్రకృతి త్రిగుణాల యొక్క ప్రభావం మన మీద ఉండనే ఉంటుంది, సత్వరజస్తమో గుణాలు. సో మేబీ ఉన్నత లోకాలకు వెళ్ళిపోతే కనుక అక్కడ మనకి రజోగుణం తమో గుణం యొక్క ప్రభావం నాశనం అయిపోతుందేమో కానీ అక్కడ కూడా మనకి సత్వగుణం యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఇంకా మధ్యలో ఉన్నటువంటి లోకాలు, కింద ఉన్నటువంటి లోకాల్లో ఇంకా తమో గుణం ఇంకా రజోగుణం గురించి ఏమి చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదన్నమాట. సో కాబట్టి మనము స్వర్గలోకాలకి వెళ్ళి అక్కడ ఆనందించడానికి ప్రయత్నించకూడదు. ఇంకోటి ఏమిటి, స్వర్గలోకంలోనే నేను పర్మనెంట్ గా ఉండిపోతాను అని అన్నా సరే ఎప్పుడైతే కనుక ప్రళయాలు సంభవిస్తాయో అప్పుడు ఏమవుతుంది, మనం అక్కడి నుంచి ప్రళయం సంభవించినప్పుడు మొత్తం 14 లోకాలు నాశనం అయిపోయినప్పుడు మళ్ళీ మనము అంతా కూడా మహావిష్ణు యొక్క శరీరంలోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ సృష్టి ఎప్పుడు జరుగుతుందో అప్పుడు దాకా మళ్ళీ మనం వెయిట్ చేయాలన్నమాట. సో కాబట్టి మనకి ఉన్నత లోకాలకు వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నించడము, ఉన్నత లోకాలకు వెళ్ళిపోయిన తర్వాత సంతోషపడ్డము, దీనివల్ల కాకుండా మనకి నిజమైనటువంటి విజయం ఏది అంటే కనుక మనకి వైకుంఠానికి వెళ్ళడము. ఎందుకు నిజమైనటువంటి విజయము వైకుంఠానికి వెళ్ళడం అంటే కనుక మనకి స్వామి చెప్తారు కదా భగవద్గీతలో, తద్ధామ పరమమ్మ. సో నా యొక్క ధామానికి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి యొక్క భౌతిక ప్రపంచానికి రావాల్సినటువంటి అవసరం లేదు. సో అంటే ఏమిటి, అది పర్మనెంట్. ఎంతో కష్టపడి మనకి చాలా 2 రోజుల్లో పాడైపోయే వస్తువు, సో ఎవరైనా ఇచ్చారనుకోండి మన దగ్గరికి, ఫోన్ ఇస్తాను నేను అని చెప్పారనుకోండి, ఆ ఫోన్ మీకు 2 రోజుల్లో పాడైపోతుందని చెప్తే మనం కొనుక్కుంటామా? ఫోను కొనుక్కో. మనం 1 రోజుల్లో పాడైపోతుంది అంటే కొనుక్కోం. సో కనీసం ఒక 5-6 సంవత్సరాలు పనిచేస్తుందంటే కనుక మనం కొనుక్కుంటాం. సో అదే విధంగా మనకి టెంపరీగా ఉండేటువంటి యొక్క స్వర్గలోకాలన్నీ ఎందుకు, మనకి పర్మనెంట్ గా ఉండేది కావాలి. మనకి పర్మనెంట్ గా ఉండేది ఏమిటి, మనం వైకుంఠ లోకానికి వెళ్ళడము. ఈ యొక్క అర్ధ కామ అనేటువంటిది ఏమిటి, మన యొక్క మరణం వచ్చినప్పుడు ఈ 2 కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. ఇవి ఎలా చెప్తారో అంటే కనుక ఇక అర్ధ కామ అనేటువంటిది, చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, మనం కూడా చిన్నప్పుడు చేస్తుంటాం. సో ఏదో ఒక సముద్ర తీరానికో నదీ తీరానికి వెళ్తే మనం ఇసుకతోటి ఒక కోట లేకపోతే ఇల్లు కట్టడం మనం చేసుంటాం అందరం కూడా. సో పేరెంట్స్ మనల్ని తీసుకెళ్తారు, కాసేపు మనల్ని ఆడుకోవడానికి వదిలేస్తారు. అప్పుడు మనం ఇది ఇల్లు అని, ఇది కొండ అని, ఇది ఇక్కడని ఇలా తవ్వి ఒక ఇసుకతోటి కోటలు తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత కొంతసేపు అయిపోతుంది, చీకటి పడిపోతుంది అంటే కనుక పేరెంట్స్ చెప్తారు, పద టైం అయిపోయింది, ఇంకా రాత్రి అయిపోయింది, వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అంటే మనం ఆ తయారు చేసిన కోటనంతా కూడా అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. మనం మళ్ళీ రేపు పొద్దున్న వచ్చేసరికి ఉంటుందా అక్కడ? అది ఉండదు. అది నీటిలో ఇసుకలో కలిసిపోయి ఉంటుంది అది. సో అలాగే ఒక అర్ధ కామ అనేటువంటివి కూడా ఏంటంటే కనుక మన యొక్క మరణం వచ్చినప్పుడు కానీ లేకపోతే ప్రళయం వచ్చినప్పుడు కూడా ఆ 2 కూడా నాశనం అయిపోతాయి. ఇంకా ఏమవుతుంది అంటే కనుక స్వామి ఒక్కొక్కసారి భక్తుడికి భక్తి చేయడానికి యొక్క సంపదలు అవరోధంగా ఉన్నాయి అంటే కనుక వాటిని కూడా ఆయన తీసేస్తారన్నమాట. సో అందుకే దాన్ని ఎవరు ఈస విధ్వంసితాశం అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అది చాలా స్పెషల్ మెర్సీ, చాలా స్పెషల్ భక్తులకు మాత్రమే ఆయన ఇస్తారనమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే కనుక ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండి ఇవి ఇంద్రియ భోగాల్ని అనుభవించడానికి ప్రయత్నించకుండా మనం ఏం చేయాలి, నిజమైనటువంటి యొక్క మోక్షం కోసం. మోక్షంలో అందరూ కన్ఫ్యూజ్డ్ అసలు మోక్షం అంటే కనుక. సో నిజమైనటువంటి మోక్షం పొందడానికి మనం ప్రయత్నించాలన్నమాట. సో అందుకే సనత్ కుమార్లు ఏం చెప్తున్నారు అని అంటే కనుక, సో ఇప్పుడు ఆయన భక్తి మిశ్రా జ్ఞానం గురించి కొంచెం చెప్తారు, ఎక్కువ చెప్పరు ఆయన. ఇప్పటిదాకా మనకి ఏం చెప్పారు, జ్ఞాన మిశ్ర భక్తి గురించి చెప్పారు, అంటే భక్తి ప్రధానం. ఇప్పుడు భక్తి మిశ్ర జ్ఞాన అంటే జ్ఞానంలో భక్తి అనేటువంటిది ప్రధానం కాదు, జ్ఞానం అనేటువంటిది ప్రధానం. దాని గురించి మనకి 37, 38 2 శ్లోకాల్లో
చెప్తూ ఉన్నారనమాట. సో కాబట్టి ఈ యొక్క హృదయస్థ పరమాత్మను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించు. సో ఇక మొత్తం 2 రకాలైనటువంటి జీవులు ఉన్నారు. మనం చెప్పుకున్నాం భగవద్గీత 13వ అధ్యాయంలో కూడా చెప్తున్నాం. క్షేత్రజ్ఞ యొక్క శరీరము అనేటువంటిది ఏమిటి? క్షేత్ర. దీన్ని తెలిసినటువంటి వాళ్ళు 2 ఉన్నారు, క్షేత్రజ్ఞ. సో ఒకటి కేవలం మన శరీరం గురించి మాత్రమే మనకు తెలుస్తుంది, అది చిన్న క్షేత్రజ్ఞ. జీవులందరూ కూడా మొత్తం అందరి శరీరాల గురించి కూడా తెలుస్తుంది. ఎవరికి? అది పరమాత్మ. సో ఇక క్షేత్రము క్షేత్రజ్ఞ గురించి తెలుసుకుని ఏం చేయమంటున్నారు? ఆ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించమంటున్నారు. సో మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి 2 ఉపయోగపడతారు. ఒకటి బయట ఉన్నటువంటి గురువు, రెండవది చైత్య గురువు. పరమాత్మ ఏం చేస్తూ ఉంటారు? మామూలుగా అయితే కనుక సో ఉపదృష్టానుమంతాచ అనుమంతాచ ఆయన యొక్క ఫీచర్స్ ఏమిటి? ఆయన పర్మిషన్ ఇస్తారు ఏదైనా సరే చేయడానికి. రెండవది ఏం చేస్తూ ఉంటారు? ఆయన విట్నెస్ కింద ఉంటూ ఉంటారు, చూస్తూ ఉంటారు ఏం చేస్తున్నాడా వీడు అని చెప్పేసి. అదే ఆయన యొక్క ఫీచర్ అన్నమాట. కానీ వాడు ఎప్పుడైతే కనుక భక్తి చేస్తూ ఉన్నాడు, ఇంకా ముందుకు వెళ్ళాడు, పరమాత్మ రిలే చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని అంటే కనుక ఆయన ఏమైపోతుంది? ఆయన యొక్క రోల్ మారిపోతుంది. ఏమిటి ఆయన యొక్క రోలు? చైత్య గురు. లోపల నుంచి ఆయన నిర్దేశాలు ఇస్తారనమాట. ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి డైరెక్షన్ వస్తుంది మనకి. అది చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో వెళ్ళిన వాళ్ళకి వస్తుంది అనమాట. సో కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే కనుక యొక్క జీవాత్మ పరమాత్మకి మధ్య ఉన్నటువంటి తేడా తెలుసుకోవాలి. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధం గురించి కూడా తెలుసుకోవాలి. సో ఈ విధంగా తెలుసుకుని మళ్ళీ మనం భగవంతుని యొక్క పాదపద్మాల్ని చేరడానికి ప్రయత్నించాలన్నమాట. సో భవానీ మాతాజీ 38వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభు. దేవదేవుడు కార్యకారణములతో దేహమున స్వయముగా ప్రకటమగును, కానీ రజ్జు సర్ప భ్రాంతిని తొలగించగలిగే వివేకంతో మాయను దాటగలిగిన వాడే పరమాత్ముడు. భౌతిక సృష్టికి పరమైన వాడని, విశుద్ధమగు ఆంతరంగిక శక్తిలో నెలకొని ఉండినని తెలుసుకొనగలుగును. ఆ విధముగా దేవదేవుడు భౌతిక కల్మషమునకు పరమై ఉన్నాడు. కేవలము అతనికే ఎల్లరూ శరణుజొచ్చవలెను. హరే కృష్ణ. సో మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే కనుక మాయావాదులు ఏమంటారు? సో పరమాత్మ ఆత్మ రెండు ఒకటే, ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది, తేడా ఏమీ లేదు, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. కానీ ఏంటంటే కనుక క్లియర్ ఇక్కడ సనత్ కుమార్లు చెప్తూ ఉన్నారు. సో పరమాత్మ అనేటువంటి వాడు చాలా ఉన్నతమైనటువంటిది. జీవాత్మ అంటే కూడా భగవద్గీతలో కూడా మనకి చెప్పారు కదా, మనకి భూమి రాపో నలో వాయు కామనో బుద్ధి రేవచ అహంకార ఇతి ఎమ్మె భిన్నా ప్రకృతి రష్టద. సో 5 రకాలైనటువంటి స్థూలాంశాలు, 3 రకాలైనటువంటి సూక్ష్మాంశాలు, మొత్తం 8 అంటలతో కూడా యొక్క జీవుడు ఏం చేస్తున్నాడు? కుస్తీ పడుతున్నాడు యొక్క భౌతిక ప్రపంచంలో. భిన్నాత్ ప్రకృతి రష్టద. సో అందుకే ఇవన్నీ కూడా ఏమిటి? భగవంతుని యొక్క బహిరంగ శక్తిలోకి వస్తాయి. ఆ తర్వాత ఈ యొక్క బహిరంగ శక్తిని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నవాడు జీవాత్మలు అందరూ కూడా ఏమవుతారు? వీళ్ళందరూ కూడా తటస్థ శక్తిలోకి వస్తారనమాట. సో ఈ యొక్క విషయాన్ని తెలుసుకుని యొక్క మానసిక కల్పనను వదిలిపెట్టి యొక్క భక్తి చేయడం మూలంగా ఏమవుతుంది? మనకి అన్నిటినీ కూడా వదిలిపెట్టి, అన్ని ధర్మాలని కూడా వదిలిపెట్టి చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది? ఆయనకి శరణాగతి పొందాలి అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. సో ఎప్పుడు కూడా ఏంటంటే కనుక జీవాత్మ పరమాత్మ తోటి ఎప్పటికీ కూడా ఆయన సమానం కాడు. ఎప్పుడు కూడా ఏమిటి? యొక్క జీవాత్మ అనేటువంటిది పరమాత్మకి ఎప్పుడు కూడా తన యొక్క నిజమైనటువంటి స్థితిలో సేవకుడు కింద ఉంటాడు. ప్రపంచే. సో సేవకుడు కింద ఉంటాడు. అదే తన యొక్క నిజమైనటువంటి స్థితి. జీవేర స్వరూప కృష్ణేర నిత్య దాస్ అన్నమాట. సో ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు అంటే కనుక మనకి 39వ శ్లోకంలో కాబట్టి ఈ యొక్క కర్మ ఆశయాల్ని వదిలిపెట్టి ఆ యొక్క వాసుదేవుడిని నువ్వు సేవ చెయ్యి అని చెప్పి 39వ శ్లోకంలో చెప్తున్నారు. అడప శ్రీదేవి మాత చదవండి. భగవత్పాద సేవలో సదా నియుక్తులై ఉండేటి భక్తులు కర్మవాసన గ్రంథి నుండి సులభముగా బయటపడుచున్నారు. ఇది మిగులు కష్టతరమైనందున భక్తిరహితులైన జ్ఞానులు యోగులు ఇంద్రియభోగ కెరటములను ఆపుటకు యత్నించుచున్నను దానిని సాధింపజాలకున్నారు. కనుక వసుదేవ తనయుడగు శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో నీవు నియుక్తుడు కమ్మని ఉపదేశించుచున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనం 30, 33 శ్లోకాల్లో మనం ఏం తెలుసుకున్నాం? మనం
ఈ యొక్క ఇంద్రియ భోగం చెయ్యడం అనేటువంటిది, ఇంద్రియ భోగం చెయ్యాలి అనేటువంటి ఆ యొక్క కోరికలు రావడం అనేటువంటిది మనకి ఆగనంత వరకు కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే మనము రకరకాల శరీరాలు తీసుకుని రకరకాల ప్రదేశాల్లో జన్మను తీసుకుంటూనే ఉండాలి. పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండాలి, మళ్ళీ మళ్ళీ చనిపోతూ ఉండాలి. మరి దీనికి స్టాప్ ఎలాగా, దీన్ని ఎలా ఆపాలి మనము, దీన్ని స్టాప్ ఎలాగా అంటే కనుక దానికి సీక్రెట్ మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. సో ఈ కోరికలు అనేటువంటివి ఏంటంటే కనుక ఒక నదీ ప్రవాహం లాంటివి అన్నమాట. ఇవన్నీ కూడా మనం అనుకుంటాం నాకు ఈ కోరిక తీరిపోతే బాగుండు, పలానా కోరిక తీరిపోతే బాగుండు. తీరిన వెంటనే బాగుంటుంది, ఒక వారం రోజు 10 రోజులు చాలా ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే 1 నెల రోజులు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ 31వ రోజు ఇంకో కొత్తది వస్తుంది అనమాట, డిజైర్. నీకు ఇది ఉంటే బాగుంటుంది కదా అని ఒక కోరిక వస్తుంది. మళ్ళీ దాన్ని తీర్చుకోవడానికి ఒక ఏడాది అంత కష్టపడతావు, మళ్ళీ అది తీరిన తర్వాత ఒక 1 నెల రోజులు ప్రశాంతంగా ఉంటుంది, బాగుంది. 1 నెల రోజులు ఆగిన తర్వాత మళ్ళీ 31వ రోజు లేకపోతే 35వ రోజు మళ్ళీ మొదలవుతుంది ఇంకో కొత్త రకం. ఇది ఆగడం అనేటువంటిది ఉంటుందా, స్టాప్ అనేటువంటిది ఉంటుందా? ఎలా అయితే కనుక ఒక నదిలో కెరటాలు వస్తూ ఉంటాయో అలాగే ఈ యొక్క కోరికలు అనేటువంటివి ఏంటంటే కనుక ఒక ప్రవాహం లాంటిది. ఎలా అయితే కనుక నదీ ప్రవాహాన్ని ఎవరైనా ఆపగలరా? ఎవ్వరూ ఆపలేరు నదీ ప్రవాహాన్ని. అదే విధంగా ఈ యొక్క కోరికల యొక్క ప్రవాహము, ఈ యొక్క కెరటాలని తాకిడిని ఆపడం అనేటువంటిది కూడా చాలా చాలా కష్టము. మొత్తం 3 రకాలైనటువంటి ఆధ్యాత్మికవాదులు, జ్ఞానులు, యోగులు, భక్తులు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కోరికలు అనేటువంటి యొక్క ప్రవాహాన్ని ఆపడానికి వాళ్ళు శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నారు. సో జ్ఞానులందరూ కూడా ఏమంటారు? కోరికలను ఆపేసుకోవాలి, కోరికలను తీర్చుకోకూడదు, కోరికలే దుఃఖానికి కారణము అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. థియరిటికల్ గా అంతా నేర్చుకుంటూ ఉంటారు. సో యోగులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? మెడిటేషన్ చేస్తూ ఉంటారు, తపం చేస్తూ ఉంటారు, జపం చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే కనుక గొప్ప విశ్వామిత్రుడు కూడా ఆయన మేనకు వచ్చినప్పుడు ఏమైంది? ఆయన తపస్సు ఆయనకి భంగం అయిపోయింది. ఇక తపస్సు అనేటువంటిది విశ్వామిత్రుడికి భంగం అయిపోతుంది. సో థియరిటికల్ గా తెలుస్తుంది కోరికలు రాకూడదు, కోరికలు ఆపుకోవాలి అని చెప్పేసి. మరి ఎవరు ఆపుకోగలుగుతారు అని అంటే కనుక కేవలం భక్తులు మాత్రమే ఆపుకోగలుగుతారు. భక్తులు మాత్రమే ఆపుకోగలుగుతారు. అదేంటండి, వీళ్ళకున్న స్పెషాలిటీ ఏంటి? భక్తులు ఎలా ఆపుకోగలుగుతారు? ఈ జ్ఞానులు, యోగులు ఎందుకు ఆపుకోలేకపోతున్నారు? వాళ్ళు కూడా సాధన చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా అని అంటే కనుక ఆ సీక్రెట్ అంతా 2 రకాలు అనమాట. సీక్రెట్ వాళ్ళ భక్తులకి ఆ యొక్క సక్సెస్ రావడానికి 2 రకాలైనటువంటి సీక్రెట్లు. ఒకటి, వాళ్ళు ఏం చేస్తారు? ఆ యొక్క వసుదేవ తనయుడైనటువంటి ఆ యొక్క దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు వాసుదేవుడికి శరణాగతి పొందుతారు. సో పొందడం మూలంగా ఏమవుతుంది? ఈ యొక్క కోరికలను ఆపగలగడం అనేటువంటిది చాలా తేలికైపోతుంది. వాళ్ళకి చాలా తేలిగ్గా అయిపోతుంది. ఎలా తేలిగ్గా అయిపోతుందండి అంటే కనుక వాళ్ళు భగవంతుడి యొక్క సేవలో వాళ్ళు నియుక్తం అవడం మూలంగా, భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించడం మూలంగా సో వాళ్ళు ఏమవుతారు? భక్తులు ఆ దివ్యమైనటువంటి ఆనందంలో వాళ్ళు ఎంతో ఎంతో విహ్వల్ అయిపోతారు అనమాట. ఇక తట్టుకోలేకపోతారు, అంత ఆనందం ఇచ్చేస్తారు అనమాట భగవంతుడు స్వామి శ్రీకృష్ణ భగవాన్. కేవలం ఆయన యొక్క పాద పద్మాల్ని సేవించినంత మాత్రానే. అప్పుడు ఏమైపోతాయి? ఈ భౌతిక పరమైనటువంటి కోరికలన్నీ కూడా ఆటోమేటిక్ గా ఆగిపోతాయి. అవన్నీ కూడా చప్పగా అనిపించేస్తాయి అన్నమాట. అవన్నీ కూడా చప్పగా అనిపించేస్తాయి. యమునాచార్య చెప్తారు, ఆయన రామానుజాచార్యుల యొక్క గురువు గారు అనమాట. సో నేను ఎప్పుడు కూడా నిరంతరం కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల దగ్గర నుంచి ఎంతో ఎంతో కొత్త కొత్త రకాలైనటువంటి రసాలను, ఆనందాలని అనుభవిస్తూ ఉన్నాను నేను. కాబట్టి ఎప్పుడైతే కనుక ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే ఎంతో చాలా ముఖ్యమైనటువంటిది, ఉన్నతమైనటువంటి ఆనందం ఏమిటి? ఈ యొక్క కామము, ఇంద్రియ కామం అనేటువంటిది అన్నమాట, మైథున సుఖం. ఇక మైథున సుఖం గురించి నేను ఎప్పుడైతే కనుక తలుచుకుంటానో, సో యమునాచార్య ఏంటంటే కనుక ఆయన అంతకు ముందు ఆయన రాజుగారి స్థాయిలో ఉన్నాడు. ఆయన
ఎంతో మైదున సుఖాన్ని అంతా కూడా చూశాడు ఆయన. ఆయన ఏమి చిన్నప్పటి నుంచి కూడా ఏమి యోగి కాదు ఆయన. కాబట్టి ఆయనకి తెలియదు అని కాదు ఆ యొక్క రుచి అనేటువంటిది. ఆయన తెలుసు, రాజుగారి కింద ఉన్నారు. సో కాబట్టి ఆయన రాజు కాబట్టి మైదున సుఖం గురించి పూర్తిగా తెలుసు ఆయన. కానీ ఎప్పుడైతే కనుక భక్తుడైపోయాడో ఆయన ఆ యొక్క గోవిందుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించారు. ఆయన ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే కనుక నేను యొక్క మైదున సుఖం గురించి ఆలోచిస్తే కనుక నాకు వాటి మీద ఒక ఏమవుతుంది, చేదు అనుభవం కలిగి నా యొక్క పెదాలు వంకరపోతున్నాయి, నాకు దాని మీద ఉమ్మేయాలనిపిస్తుంది, అంటే చిత్కారం చేయాలనిపిస్తుంది అని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఎవరికి కూడా కోరికలను ఆపడం అనేటువంటిది, ఎందుకంటే కనుక జీవుడు ఎప్పుడు ఆనందమయోభ్యాసాత్, జీవుడు ఎప్పుడు కూడా ఆనందాన్ని పొందాలి అని అనుకుంటూనే ఉంటాడు, ఏదో ఒక ఆనందం పొందాలి అని అనుకుంటాడు. కానీ ఇక్కడ భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఆ యొక్క ఆనందాన్ని చాలా తెలివిగా వాళ్ళు ఏం చేస్తారు, పరం దృష్ట్వా నివర్తతే, ఆ యొక్క ఆనందాన్ని వాళ్ళు రీప్లేస్ చేసేస్తారు. తక్కువ క్వాలిటీ దాన్ని హై క్వాలిటీ తోటి రీప్లేస్ చేసేస్తారు అన్నమాట. ఎవరికైనా సరే ఒక వ్యక్తికి మీరు ఒక మామూలు ఫోన్ ఇచ్చారు, 2G ఫోన్ ఇచ్చారు, ఓన్లీ కీప్యాడ్ ఉంటుంది, ఏవో కొన్ని ఫీచర్లోనే నోకియా ఫోన్ లాంటిది ఇచ్చారు. సో వాడికి ఇచ్చిన తర్వాత మళ్ళీ నెల రోజుల తర్వాత మీరు వాడి దగ్గర నుంచి ఆ ఫోన్ తీసేసుకుని వాడికి ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చారు, యాపిల్ ఫోన్ ఇచ్చారు. వాడు దాన్ని వాడాడు ఒక నెల రోజులు. వాడిన తర్వాత మళ్ళీ యాపిల్ ఫోన్ తీసుకుని వాడికి నోకియా ఫోన్ ఇస్తాను నేను అని అంటే కనుక వాడు వాడతాడా? నాకు యాపిల్ ఫోనే కావాలంటాడు. సో అలాగే భక్తులు కూడా చేసేది ఏమిటి, పరం దృష్ట్వా నివర్తతే. ఇక భౌతిక పరమైనటువంటి ఆనందాలు ఏవైతే ఉన్నాయో, కోరికలు ఏవైతే ఉన్నాయో, మైదున సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా రీప్లేస్ చేసేస్తున్నారు, మార్చేస్తున్నారు. దేంతోటి? ఆ యొక్క వాసుదేవుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించడం మూలంగా ఎంతో ఉన్నతమైనటువంటి ఆనందాలని పొందుతున్నారు. కాబట్టి ఇది ఎలా జరుగుతుంది, నిజంగా మనం చేస్తున్నామా అని అంటే కనుక ఇది మనకి తెలీదు. ఆటోమేటిక్ గా మనం భక్తి చేస్తూ ఉంటే కనుక ఆనందం మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. కాబట్టి మిగతా మనం ఆటోమేటిక్ గా వదిలిపెట్టేస్తాం, జ్ఞాన వైరాగ్య భక్తుల ముందుకు వెళ్తే కనుక. కావాలని చెప్పి మనం వదిలిపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సో కాబట్టి భక్తి యోగం ఏం చేస్తుంది అని అంటే కనుక మన యొక్క కామవాంఛ, కామ్య కర్మ వాంఛ ఎంత బలంగా అది కోరిక మన యొక్క హృదయాంతరాలలో వేళ్ళూనికి పోయి ఉన్నా సరే వాటిని అన్నిటినీ కూడా పెళ్ళగించి తీసేస్తుంది యొక్క భక్తి అనేటువంటిది. సో కాబట్టి మనము వాటిని కోరికల్ని ఆపడానికి ప్రయత్నించకుండా ఏం చేయాలి, మనము ఆ యొక్క మనస్సుని, ఇంద్రియాలని తీసుకుని వెళ్ళి శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాల దగ్గర ఉంచితే కనుక ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఈ యొక్క భౌతిక వాంఛలన్నీ కూడా ఆగిపోతాయి అన్నమాట. సో దీనికి ఎలాగ ఇవన్నీ కుదురుతుంది, నది ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, కోరికలు అనేటువంటిది నదీ ప్రవాహం లాంటిది అనమాట, దాన్ని ఎవరో ఆపలేరు. కానీ ఏమవుతుంది, ఇది ఒక్కొక్కసారి సముద్రం దగ్గరలో కలుసుకునేటప్పుడు, నదులు సముద్రంలో కలుస్తాయి కదా, కలిసినప్పుడు ఏమొస్తాయి, మనకి ఆటు పోటు వస్తాయి అన్నమాట. సో పౌర్ణమికి అమావాస్యకి అన్నమాట మారుతూ ఉంటాయి 15 రోజులకి. ఆటు వచ్చినప్పుడు ఏమవుతుంది, సముద్రం యొక్క నీళ్లు లెవెల్ పెరిగిపోతుంది, ఆ వాటర్ అంతా కూడా ఆపోజిట్ గా నదిలోకి వచ్చేస్తుంది. ఎలా అయితే కనుక ఆ వాటర్ అంతా కూడా నదిలోకి వచ్చేసినప్పుడు ఏమవుతుంది, ఆ నదిలో నీళ్ళన్నీ కూడా ఉప్పుగా మారిపోతాయి. అలాగే మనం కృష్ణుడి యొక్క పాద సేవ చేస్తూ ఉంటే కనుక ఆనందం ఎంత ఎక్కువైపోతుంది అంటే కనుక అదంతా కూడా ఈ యొక్క కోరికల్ని బయటికి తోసేస్తుంది అనమాట. ఆ కోరికలు, మన హృదయంలో ఉన్నటువంటి కోరికలన్నిటిని కూడా బయటకు తోసేస్తుంది. అదే స్థాయిలో ఉండాలి, ఆటు స్థాయిలో ఉండాలి మనం అంటే కనుక ఏం చేయాలి, కృష్ణుడి యొక్క పాద పద్మాలను వదిలిపెట్టకుండా ఉంటే ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఈ యొక్క భౌతిక వాంఛలన్నీ కూడా ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. నాగం సునీత మాత చదువు. నేను చదవలేదు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ 40వ శ్లోకం. ఓకే ప్రభు. ధన్యవాదాలు. సంసార సాగరము భయంకరమగు మకరములతో నిండి ఉన్నందున దుస్తరమైనది. భక్తి రహితులైన వారు దానిని తీవ్రమగు తపోనిష్టలతో దాట యత్నించినను నీవు మాత్రము సాగర తరణ నౌకల వంటి భగవత్పాద పద్మములనే ఆశ్రయింపుము. ఆ సముద్రము దుస్తరమైనను దేవదేవుని పాద పద్మాశ్రయముచే నీవు అన్ని ఆపదలను జయింపగలవు. హరే కృష్ణ.
హరే కృష్ణ. సో ఇక భౌతిక ప్రపంచాన్ని దేంతో పోలుస్తూ ఉన్నారు? ఇక భౌతిక ప్రపంచం అంతా కూడా ఒక అజ్ఞాన మహాసాగరం లాంటిది అన్నమాట. చాలా పెద్ద సముద్రం అన్నమాట. సో దాని పేరేమిటి? వైతరణి అని కూడా అంటారు, కారణ సముద్రం అని కూడా అంటారు. సో దాంట్లో ఏమిటి, మనం చెప్పుకున్నాం, ఈ యొక్క సృష్టి జరిగినప్పుడు ఎన్నో ఎన్నో ఆ యొక్క విశ్వాలన్నీ కూడా అందులో తేలుతూ ఉన్నాయి. ఒక విశ్వంలోనే పొరలు దాటి వెళ్ళడానికే మనకి వల్ల కాదు, ఇంపాసిబుల్. చంద్రుడి దగ్గరికే వెళ్ళలేకపోతున్నాం మనం. అలాంటిది మొత్తం పైన ఉన్నటువంటి సత్యలోకానికి వెళ్ళి, సత్యలోకం పైన ఉన్నటువంటి ఆ యొక్క పొరలు ఏవైతే ఉంటాయో వాటిని దాటుకుని కారణ సముద్రానికి వెళ్ళి, కారణ సముద్రాన్ని నుంచి దాటుకుని మళ్ళీ వైతరణి నది అంట దాటి అంతా కూడా వెళ్ళి ఆ యొక్క బ్రహ్మజ్యోతి దగ్గరికి వెళ్ళాలి అంటే కనుక చాలా చాలా కష్టం. మయాధ్యక్షేణ ప్రకృతి. సో ఇక ప్రకృతిని దాటడం అనేటువంటిది జీవుడి వల్ల ఇండివిజువల్ గా జరగడం అనేటువంటిది ఇంపాసిబుల్ అనమాట, జరగనే జరగదు. ఎందుకంటే కనుక ఇక్కడంతా కూడాను కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు సొంతంగా వీటిని దాటడానికి, కానీ చాలా చాలా కష్టం అది. ఎలా అయితే కనుక ఏ గైడు లేకుండా, ఏ గూగుల్ మ్యాప్ లేకుండా మిమ్మల్ని తీసుకెళ్ళి ఏదో ఒక పెద్ద కొత్త సిటీలో మిమ్మల్ని వదిలేశారు అనుకోండి, మీరు ఎంత కష్టపడాలి. సో ఎవరు మోసం చేస్తారో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఏంటో మనకు తెలియదు. సో అలాంటి చోట మిమ్మల్ని వదిలేశారు, ఏ అమెరికాలోనో న్యూయార్క్ లోనో వదిలేశారు మిమ్మల్ని. ఏమీ తెలియదు, భాష కూడా రాదు. ఎలా ఉంటుంది మన యొక్క పరిస్థితి? అలా ఉందన్నమాట యొక్క భౌతిక ప్రపంచం అంతా కూడా. సో కాబట్టి దీని నుంచి మనం బయటపడాలి అంటే కనుక ఏం చేయాలి? భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించాలి. అంతటి గొప్ప కారణ సముద్రము వైతరణి నది కూడా ఎప్పుడైతే కనుక భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తే కనుక అది ఒక చిన్న లేగదూడ, ఆవు లేగదూడ యొక్క గిట్టలలో ఉండేటువంటి నీళ్లు ఎన్నైతే ఉంటాయో అంత చిన్నగా అయిపోతుంది. అప్పుడు దాన్ని తేలిగ్గా మనం దాటగలము. లేకపోతే కనుక యొక్క నదిని మనం దాటుకుని వెళ్ళడం అనేటువంటిది చాలా చాలా కష్టం అన్నమాట. సో ఇక్కడితోటి మనకి ఇక సనత్ కుమారులు ఏవైతే కనుక బోధనలు చేశారో, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో, సో అవి ఇక్కడితో పూర్తయిపోయినాయి అనమాట. సో ఆ తర్వాత పృథు మహారాజు ఏ విధంగా ఆ యొక్క సనత్ కుమారుల్ని, ఆయనకి రెస్పాన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనకు వస్తుంది. అదేంటో చూద్దాం. నాగలక్ష్మి మాతాజీ మీరు 41వ శ్లోకం చదవండి. జనని మాతాజీ 42వ శ్లోకం చదవండి. ఆ విధంగా ఆధ్యాత్మిక జ్ఞాన పరిపూర్ణుడకు బ్రహ్మతనయునిచే కుమారగణములలో ఒకడు. పరిపూర్ణమగు ఆధ్యాత్మిక జ్ఞానమును పడిసిన వాడే రాజు వారిని అర్చించి ఇట్లు పలకసాగే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. రాజు ఇట్లు పలికిని, ఓ బ్రాహ్మణోత్తమ శక్తి సంపన్న, మీరు నా గృహమునకు రాగలరని సూచించుచు విష్ణు భగవానుడు పూర్వము నా ఎడ నిర్హేతుక కరుణను చూపినాడు. ఆ వరమును రూఢి చేయుటకే మీరందరూ ఏతించిరి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఆ విధంగా మొత్తం ఆధ్యాత్మిక జ్ఞానం పొందిన తర్వాత పృథు మహారాజు ఏం చేశారు? ఆ యొక్క సనత్ కుమారుల్ని ఆయన అర్చించడం జరిగింది అనమాట. సో అప్పుడు మళ్ళీ పృథు మహారాజు ఆయనతోటి సనత్ కుమారులతోటి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారనమాట. సో ఇంతకు ముందే విష్ణు భగవానుడు చెప్పారు నాకు, మీరు యొక్క సనత్ కుమారులు నీ యొక్క గృహానికి వస్తారు, వాళ్ళ యొక్క అసోసియేషన్ సాంగత్యం నీకు దొరుకుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క వరాన్ని పూర్తి చేయడానికే మీరు నా దగ్గరకు వచ్చారు అని చెప్తూ ఉన్నారనమాట. సో భగవంతుడు పలికినటువంటి భవిష్యవాణి ఏదైతే ఉందో అవి ఏం చేస్తూ ఉంటారు? భక్తులు నెరవేరుస్తూ ఉంటారనమాట. సో చైతన్య మహాప్రభు కూడా ఇదే విధంగా చెప్పారనమాట. మనకి ఏం చెప్పారు? పృథ్వీతి ఆచే నగరాదిగ్రామ్ సర్వత్ర హోబో మేరా నామ్ మొరనామ్ అని చెప్పారన్నారు. సో మొత్తం పృథ్వీలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి గ్రామాల్లోనూ పట్టణాల్లో కూడా నా యొక్క నామం ప్రతిధ్వనిస్తుంది అని చెప్పడం జరిగింది. చైతన్య మహాప్రభు యొక్క ప్రిడిక్షన్ అన్నమాట ఇది. సో చూస్తే కనుక భక్తి వినోద్ ఠాకూర్, అదే విధంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా దీన్ని నెరవేర్చడానికి చాలా ప్రయత్నించారు, చాలా కోరుకున్నారనమాట. సో అందరికీ కూడా ఇక చైతన్య మహాప్రభు యొక్క మాటల మీద నమ్మకం ఉంది. కానీ ఇది ఎలాగ పాసిబుల్ అవుతుంది, ఎలాగ జరుగుతుంది, ఎలా చేస్తారు ఇది అని అందరికీ కూడా చాలా
ఒక పక్కన ఎలా జరుగుతుంది, హౌ ఇస్ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పి అందరూ కూడా అనుకునేవాళ్ళు అనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ అయితే కనుక చాలా మంది ఆయన యొక్క శిష్యుల్ని పంపించారనమాట పాశ్చాత్య దేశాలకి, వాళ్ళ యొక్క శిష్యులందరినీ కూడా ఈ విధంగా చేయడం కోసం. కానీ అల్టిమేట్ గా సేనాపతి భక్త శ్రీల ప్రభుపాదుల వారు ఆయన రాస్తూ ఉన్నారు, నేను వాళ్ళని అడుగుజాడల్ని అనుకరిస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను అని రాశారు. కానీ ఆయన రాసిన తర్వాత ఆయనే సేనాపతి భక్త. ఆయన వల్లనే ఈరోజు చూస్తే కనుక భగవద్గీత మీరు ఎక్కడికైనా సరే వెళ్ళండి ప్రపంచంలో, మీకు ఏ భాష అయినా తీసుకోండి, ఆ భాషలో మీకు భగవద్గీత దొరుకుతుంది. సో మోడీ గారు మొన్న ఇథియోపియా వెళ్ళారు. అక్కడికి వెళ్తే కనుక అక్కడ ఇథియోపియా వాళ్ళు ఇథియోపియన్ లాంగ్వేజ్ లో ఈశోపనిషత్ పుస్తకాన్ని మోడీ గారికి గిఫ్ట్ ఇచ్చారంట. మోడీ గారు మొన్న ఇక్కడికి వస్తే కనుక ఏం చేశారు, పుతిన్ గారికి రష్యన్ లాంగ్వేజ్ లో భగవద్గీత ఆయనకు ప్రజెంట్ చేశారు. ఈయన మొన్న ఆఫ్రికా కంట్రీస్ ఇథియోపియాకి వెళ్తే కనుక వాళ్ళు ఇథియోపియన్ లాంగ్వేజెస్ లో అక్కడ హరికృష్ణ డివోటీస్ ఏం చేశారు, ఆయనకి ఈశోపనిషత్ బుక్ ఆయనకి గిఫ్ట్ చేశారు. ఆయన భగవద్గీత కదా, ఈశోపనిషత్ బుక్ గిఫ్ట్ చేశారు. ప్రభుపాద్ గారు ఉంది అందులో, హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. సో అలాగా ప్రభుపాద్ గారి యొక్క పుస్తకాలు ఆయనవి మొత్తం ప్రపంచంలో అన్ని భాషల్లో కూడా ఉన్నాయి. ఉర్దూలో, చైనీస్ లాంగ్వేజ్ లో, ఇంకా మనకి తెలియవు ఈ భాషలు కూడా ఉంటాయా అని చెప్పి ప్రతి భాషలోనూ కూడా ఉంది. ప్రతి ఎక్కడికైనా సరే ఏ కంట్రీ అయినా మీరు వరల్డ్ మ్యాప్ లో పెట్టండి, ఒక పాయింట్ పెట్టండి, అక్కడ ఇస్కాన్ సెంటర్ లేనటువంటి దేశం అనేటువంటిది ఎక్కడా లేదు. ప్రతి దేశంలో కూడా ఇక ఇస్కాన్ సెంటర్ అనేటువంటిది ఉంది. ఇంకా కొన్ని పెద్ద పెద్ద సిటీస్ లో అయితే 2-3 సెంటర్స్ కూడా ఉంటాయి, చాలా సెంటర్స్ అన్ని కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా చైతన్య మహాప్రభు యొక్క ఆయన చెప్పారు, పృథ్వీ ఆచే నగరాదిగ్రహం. సో కాబట్టి ఈ వెనకాల ఎవరు వచ్చారు, ఆయన సేనాపతి భక్త శ్రీల ప్రభుపాద్ గారు వచ్చి దాన్ని నెరవేర్చారు. సో అదే విధంగా విష్ణు భగవానుడు చెప్పారు, సనత్ కుమారులు నీకు అసోసియేషన్ ఇస్తారు, నీ సాంగత్యం ఇస్తారు అంటే కనుక దాన్ని నెరవేర్చడానికి సనత్ కుమారులు వచ్చారు. అలాగే చైతన్య మహాప్రభు చెప్పినట్లు శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఏం చేశారు, మొత్తం ప్రపంచం అంతా కూడా మొత్తము ఆయన తిరిగి ప్రతి చోట కూడా ప్రచారం చేసి, సో ఆ సమయంలో ఏంటంటే కనుక రష్యాలో చాలా చాలా కష్టం అనమాట ప్రీచ్ చేయడం. కానీ ఇప్పుడు చూస్తే కనుక ఇస్కాన్ ఎక్కడ బాగా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అంటే కనుక రష్యాలోనే బాగా స్ప్రెడ్ అవుతుంది. సో చాలా మంది డివోటీస్ చాలా సాక్రిఫైస్ చేశారు. సో కాబట్టి ఈ విధంగా భగవంతుడు వాగ్దానం చేస్తే కనుక ఏం చేస్తారు, ఆయన యొక్క అంతరంగ భక్తులు ఎవరైతే కనుక ఉంటారో వాళ్ళు వచ్చి దాన్ని పూర్తి చేస్తారు. శ్రీల ప్రభుపాదుల వారు అదే విధంగా చేశారన్నమాట. సో వచ్చి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, దుఃఖితులైనటువంటి మానవాళి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు రక్షిస్తూ ఉంటారన్నమాట. తర్వాత నాగలక్ష్మి మాతజీ మీరు 43వ శ్లోకం చదవండి. ఆ తర్వాత సుబ్రహ్మణ్య ప్రభుజీ 44వ శ్లోకం చదవండి. శివలీల మాతజీ మీరు 43వ శ్లోకం చదవండి. ఓకే ప్రభుజీ. బ్రాహ్మణోత్తమ, మీరు కూడా భగవానుని వలె కరుణామయులు కనుక ఆ యాజ్ఞను చక్కగా నెరవేర్చిరి. కనుక మీకు ఏదో ఒకటి దక్షిణగా నొసగుట నా కర్తవ్యము. కానీ సాధు పురుషుల ఉచ్చిష్టమును మాత్రమే నేను కలిగి ఉన్నాను. నేను మీకు ఇది అర్పించగలను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. రాజు పలికేను, కనుక బ్రాహ్మణోత్తమ, నా ప్రాణమును, భార్యను, సంతానమును, గృహమును, వస్తు సామగ్రిని, గృహోపకరణములను, రాజ్యమును, బలమును, భూమిని, ముఖ్యముగా నా కోశాగారమును మీకు అర్పించుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ పృథు మహారాజ్ ఏం చెప్తున్నారు, ఆయన ఇంతకు ముందు చూసాం మనం, ఎప్పుడైతే కనుక ఆయనకి రాజ్యం అంతా కూడా వచ్చిందో, ఇదివరకు అశ్వమేధ యాగం చేసినప్పుడు ఆయన ఏం చేశారు, తన యొక్క సంపదను అంతా కూడా బ్రాహ్మణులకి ఇచ్చేశారు. బ్రాహ్మణులకి ఇచ్చేస్తే కనుక మళ్ళీ బ్రాహ్మణులంతా కూడా దాన్ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా ఏం చేశారు, మళ్ళీ మీకే ఇచ్చేస్తున్నాము, ఎందుకంటే కనుక మీరే సమర్థమైనటువంటి రాజు కాబట్టి మాకు ఈ సంపదలన్నీ కూడా వద్దు అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు. ఆయన దగ్గర నుంచి గౌరవంతో తీసుకుని మళ్ళీ అంతా కూడా వాళ్ళకి వెనక్కి ఇచ్చేసారు.
సో అందుకనే ఏమైంది, ఇక్కడ పృథు మహారాజ్ ఏం చెప్తున్నారు, సో ఆయన మొత్తం భూమండలాన్ని అంతా కూడా భృగువు లాంటి బ్రాహ్మణులందరికీ కూడా ఇచ్చేసారనమాట. ఎందుకంటే కనుక భృగువు లాంటి బ్రాహ్మణులు అందరూ ఏం చేశారు, వేణాన్ని చంపారు. చంపేసిన తర్వాత మళ్ళీ వేణ శరీరం నుంచి పృథు మహారాజు ఆయన బయటకు వచ్చేలాగా ఆ యొక్క చిలకడం అవన్నీ ఉంటాయి కదా తొడలో, అవన్నీ కూడా చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి వాళ్ళందరూ కూడా ఇచ్చారు. మళ్ళీ ఆ సంపదనంతా కూడా వాళ్ళు మళ్ళీ వెనక్కి ఇచ్చేసారు అనమాట. సో అందుకని ఏమంటున్నారు ఆయన, ఆ సంపద ఏదైతే కనుక మళ్ళీ బ్రాహ్మణుల దగ్గర నుంచి నాకు వచ్చిందో అదేమిటి, నాకు అది ఉచ్చిష్టము, వాళ్ళు ఎంగిలి చేసింది, దాన్నే నేను, అదే ఉంది నా దగ్గర, దాన్నే మీకు నేను అర్పించగలను అని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, నా ప్రాణము, సంతానము, గృహము, వస్తు సామాగ్రి అన్నీ కూడా మొత్తం అంతా కూడా మీకు నేను అర్పించేస్తున్నాను అని చెప్పి సనత్ కుమార్లకి చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ భార్య అని చెప్పి రాశారు కానీ బట్ భార్య అనేటువంటిది మనం ఎవరికి కూడా బ్రాహ్మణులకి దానం ఇవ్వకూడదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఆ విధంగా ఆయన మొత్తం అంతా కూడా దానికి దానం ఇచ్చేసారనమాట. సో తర్వాత లక్ష్మీజీ మాతజీ మీరు 45వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలండి. వేదజ్ఞానానుసారము పూర్తిగా విద్యనందిన వాడే సైన్యాధిపతి, రాజ్యపాలకుడు, దండించువాడు, లోకాధిపతి యగుటకు అర్హుడు కనుక పృథు మహారాజు సమస్తమును సనకాదులకు వసగిన. హరే కృష్ణ ప్రభుజీ. సత్య ప్రభుజీ తర్వాత శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. బ్రాహ్మణుల అనుగ్రహము వలననే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు తమ ఆహారమును భుజించుచున్నారు. బ్రాహ్మణులే తమ ఆస్తిని అనుభవించుచు దానిచే తమ బట్ట కట్టుకొరుచు దానితో దానములు చేయుచున్నారు. ధన్యవాదాలు ప్రభుజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కనుక, ఎవరు నిజమైనటువంటి నాయకుడు అని అంటే కనుక, ఎవరికైతే కనుక వేదాల యొక్క జ్ఞానం అంతా కూడా తెలిసి ఉంటుందో సో వాళ్ళే నిజమైనటువంటి నాయకుడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే కనుక పృథు మహారాజు మొత్తం ఆయన ఇండైరెక్ట్ గా అంతా కూడా యొక్క సనత్ కుమారులకి దానం ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా ఆయన ఏం చెప్తున్నారు అంటే కనుక, యొక్క బ్రాహ్మణుల యొక్క కృప వలనే నాకు ఈ సంపదలన్నీ కూడా కలిగినవి. బ్రాహ్మణుల యొక్క అనుగ్రహం వల్లనే క్షత్రియులు, వైశ్యులు కూడా ఆహారం భుజిస్తూ ఉన్నారు. సో కాబట్టి బ్రాహ్మణులు అనుభవిస్తూ దాంతో వాళ్ళు దానాలు కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. శ్రీదేవి మాతాజీ 47వ శ్లోకం అనువాదించు. పృథు మహారాజు పలికెను, దేవదేవునికి సంబంధించిన ఆత్మానుభవ పదమును వివరించుచు ఎవరు అపరిమితమగు సేవను కూర్చిరో పూర్తి నిశ్చయముతోనూ వేద నిదర్శనముతోనూ మా జ్ఞానోదయమునకై ఎవ్వరూ వివరణ కావించిరో వారి సంతృప్తికై దోసిలి యుగ్గి జలము నర్పించుట కన్నను వేరేమి ఇవ్వగలము. అట్టి మహాత్ములు స్వకర్మల చేతనే సంతృప్తులయ్యుందురు. వారి అపరితమగు కరుణ చేతనే ఆ కర్మలు మానవ సంగమున విస్తరించి యుండును. హరే కృష్ణ. సో ఎవరైతే కనుక నిజమైనటువంటి ఆ యొక్క దానం అనేటువంటి, చాలా మంది దానం చేస్తూ ఉంటారు. సో ఆ దానం చేసాము, ఈ దానం చేసాము అని చెప్పి చెప్తూ ఉంటారు. సో కానీ నిజమైనటువంటి దానం ఏమిటి అంటే కనుక యొక్క అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఆత్మానుభవమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే పంచిస్తూ ఉన్నారో వాళ్ళే నిజమైనటువంటి దాని అన్నమాట. గొప్ప దాత అతనే అన్నమాట. సో మనం చూసాం చాలా మంది యొక్క 12 మంది మహాజనులు, సో గొప్ప గొప్ప భక్తులు అందరూ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని దాచిపెట్టుకోవట్లేదు ఎవరు కూడా. అందరూ కూడా అందరికీ కూడా పంచిస్తూ ఉన్నారు. సో ప్రభుపాదుల వారు కూడా ఏంటంటే మొత్తం ఆయన యొక్క జ్ఞానాన్ని అంతా కూడా, జీవితం అంతా కూడా ఆయన సంపాదించిన జ్ఞానాన్ని అంతా కూడా ఆయన ఏం చేస్తారు, ఆయన యొక్క పుస్తకాల్లో రాసేసారు అంతా కూడా. సో నేను నా యొక్క పుస్తకాల్లో ఉంటాను, నేను ఐ లివ్ ఇన్ మై బుక్స్, ఐ లివ్ త్రూ మై బుక్స్ అని చెప్పి చెప్పారు ప్రభుపాద్ గారు. సో కాబట్టి ఇంకేం చెప్తారు ప్రభుపాద్ గారు అంటే కనుక, ఈ యొక్క అనువాదాలు ఏవైతే ఉన్నాయో, భాష్యాలు ఏవైతే ఉన్నాయో, ఏమంటున్నారో ఆ యొక్క భాష్యాలన్నీ కూడాను సామాన్యమైనటువంటివి కాదనమాట. కేవలం మనకి శ్లోకము అనువాదం చదువుకుంటే కనుక మనకు అర్థమే అవ్వదు. ఎందుకంటే కనుక మన ఈ మట్టి బుర్రలు,
మనకు అర్థం అవ్వదు. కానీ ప్రభుపాద్ గారు యొక్క భాష్యాలు చెప్పడం మూలంగా మనం వాటిని అర్థం చేసుకోగలుగుతున్నాం. ప్రభుపాద్ గారు ఏదైతే చూపిస్తూ ఉన్నారో మనం దాన్ని చూడగలుగుతున్నాం. ప్రభుపాద్ గారు దేని మీద అయితే లైట్ వేస్తూ ఉన్నారో దాన్ని అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. ప్రభుపాద్ గారు ఏమంటారు అంటే కనుక నా యొక్క భాష్యాలన్నీ కూడా ఏమిటి, నా యొక్క ట్రాన్సెండెంటల్ ఎక్స్టసిస్ అని చెప్పి చెప్తారనమాట. సో కాబట్టి యొక్క భాష్యాలు ఎందుకంటే కనుక చాలా శక్తివంతం అనమాట, వెరీ పవర్ఫుల్ అనమాట. ఎవరైనా చదివారంటే కనుక సో ఏమాత్రం సామాన్యమైనటువంటి సరళ మనస్కుడు ఎవరైనా సరే భక్తుడు అవ్వాల్సిందే అనమాట. అంత పవర్ఫుల్ అనమాట ఆయన యొక్క పర్పట్స్ అనమాట. సో కాబట్టి యొక్క నిజమైనటువంటి జ్ఞానం ఏమిటి, ఆత్మానుభవ జ్ఞానాన్ని ఎవరైతే కనుక పంచిస్తారో అదే నిజమైనటువంటి సేవ. సో ఈ విధంగా చేసేటువంటి వాళ్ళే మానవులకి ఎంతో అత్యుత్తమమైనటువంటి సేవను వాళ్ళు చేస్తూ ఉన్నట్టు అనమాట. సో ఎవరైతే కనుక ఈ విధంగా ఆ యొక్క సేవ చేస్తూ ఉన్నారో, యొక్క జ్ఞానాన్ని పంచిస్తూ ఉన్నారో, బద్ధజీవులు ఎవరైతే కష్టపడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీటి నుంచి బయటపడడానికి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి మనము ఎంత చేసినా, ఎంత సేవ చేసినా సరే కూడా అది చాలా తక్కువే. వాళ్ళ యొక్క ఉపకారానికి బదులు తీర్చుకోవడం అనేటువంటిది ఇంపాసిబుల్ అన్నమాట. చాలా చాలా కష్టం అన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నారు పృథ్వీ మహారాజు, సో మీ యొక్క రుణాన్ని నేను ఏ విధంగా తీర్చుకోగలను, ఏ విధంగా కూడా నేను తీర్చుకోలేను. నా దగ్గర ఉన్నటువంటి సమస్తమైనటువంటివి అర్పించినా సరే అది ఇంకా తక్కువే అవుతుంది మీరు చేసినటువంటి యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి. కాబట్టి నేనేం చేస్తున్నాను, నేను మీకు అంజలి అర్పిస్తూ నా యొక్క ఎంతో వినమ్రతతోటి ఒక 2 చేతుల్ని కూడా జోడించి మీకు నీళ్లు అర్పించడం తప్పితే కనుక నేనేమి చేయలేను. ఎవరైనా సరే దీనికి నేను బదులు తీర్చుకున్నాను అని చెప్తే కనుక వాళ్ళు దేనితోటి సమానం అంట, ఒక జోకర్ తోటి సమానము అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. నాగం సునీత మాతాజీ 48వ శ్లోకం చదవండి. భవానీ మాతాజీ 49వ శ్లోకం చదవండి. తర్వాత లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ మీరు 50వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మైత్రేయ ముని పలికెను, భక్తి యోగ ప్రవీణులైన కనకాది 9 కుమారులు ఋతుమహారాజుచే ఆ విధముగా పూజింపబడిన వారే మిక్కిలి ముదమందిరి. పిమ్మట వారు ఆకాశమున గోచరించిన వారే రాజు యొక్క శీలమును ప్రశంసించగా ఎల్లరును వారిని గాంచిరి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఆధ్యాత్మిక జ్ఞాన విషయమున సుస్థిరుడైనందున పృథువు మహాత్ములలో ప్రధానుడై ఉండి ఆధ్యాత్మిక అవగాహనలో పూర్ణ జయమును సాధించిన వాని వలె సంతృప్తుడయ్యాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఆత్మసంతుష్టుడైన పృథువు కాలము, పరిస్థితి, శక్తి, ఆర్థిక స్థితిని అనుసరించి తన కర్మలను పూర్ణముగా నొనర్చెను. పరతత్వమును సంతృప్తి పరచుటయే తన కర్మల ఏకైక లక్ష్యమని భావించి అతడు తగు రీతి వర్తించను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఆ విధంగా భక్తి యోగ ప్రవీణులైనటువంటి 9 కుమారులు కూడా పృథు మహారాజ్ చేత చక్కగా పూజించబడినటువంటి వాళ్ళే. ఎంతో సంతోషంగా వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో ఆ తర్వాత మనకు వచ్చేటువంటి శ్లోకాల్లో కూడా ఇప్పుడు మనకి యొక్క పృథు మహారాజ్ యొక్క పాలన ఏ విధంగా ఉంది అని చెప్పి ఇంకా వివరిస్తూ ఉన్నారనమాట. సో ఎందుకంటే కనుక పృథు మహారాజే ఆయన ఆది రాజు అనమాట. అసలు రాజ్య పాలన ఎలాగ చెయ్యాలి అని చెప్పేసి ఒక స్టాండర్డ్ అన్నమాట సెట్ చేసింది ఎవరు అని అంటే కనుక మొట్టమొదట ఇక పృథు మహారాజ్ అన్నమాట. సో పృథు మహారాజ్ ఆయన యొక్క స్థితి ఎలా ఉంది అంటే కనుక ఆయన రాజర్షి స్థాయిలో ఉండి ఆయన పూర్తిగా శుద్ధ భక్తిలో ఆయన నిమగ్నం అయిపోయి ఉన్నాడు అనమాట. సో ఆయన యొక్క స్థితి ఎలా ఉంది అని అంటే కనుక అందరిలో కూడా మహాత్ములందరిలో కూడా ప్రధానుడైపోయి ఉన్నారనమాట. సో ఆధ్యాత్మిక అవగాహనలో ఆయన ఎంతో ఉన్నతుడైపోయి ఉన్నాడు, ఎంతో అయినా సరే ఎంతో సంతృప్తుడైపోయి ఉన్నారనమాట. సో ఈ విధమైనటువంటి ఎంతో ఉత్తమ స్థాయిలో ఆయన ఉన్నారనమాట. సో అప్పుడు పృథు మహారాజు ఆ విధంగా ఆయన కూడా ఆత్మారాముడే కాబట్టి ఆత్మసంతుష్టుడై ఉన్నారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి కాలము, పరిస్థితి, శక్తిని అనుసరించి ఆయన కర్మలన్నీ కూడా చేయడం జరిగిందనమాట. సో ఎందుకు ఇక కర్మలన్నీ కూడా చేస్తారు భక్తులు? కర్మలు చేయాల్సిన అవసరం ఏముంది?
అని అంటే కనుక దానికి మొత్తం 4 రకాలైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయన్నమాట. పృథు మహారాజు కర్మలు ఎందుకు చేయాలి, సో ఎందుకు యజ్ఞాలన్నీ కూడా చేయాలి. సో గొప్ప గొప్ప రాజులందరూ కూడా మనం చూసాం, భాగవతంలో వర్ణన వస్తుంది. సో గొప్ప గొప్ప రాజులు, సూర్యవంశ రాజులు, చంద్రవంశ రాజులు, వాళ్ళందరూ కూడా ఇక కర్మలన్నీ కూడా చక్కగా చేశారు. ఎందుకు చేశారు వాళ్ళు అని అంటే కనుక, ఒకటి జన సామాన్యానికి ఒక ఉదాహరణని నెలకొల్పడానికి. భగవద్గీతలో మనకు చెప్పారు కదా, యద్యదాచరతి శ్రేష్ఠ తతద్యేవతరో జన స్వయం ప్రమాణం కురితే లోకాస్తదను వర్తితి. ఎవరైతే కనుక సమాజానికి నాయకుల కింద ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏవైతే కనుక చేస్తూ ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, జనసామాన్యం అంతా కూడా వాళ్ళని పాటిస్తూ ఉంటారు. సో కాబట్టి ఏం చేయాలి, వాళ్ళందరికీ కూడా ఒక ఉదాహరణ నెలకొల్పడానికి పృథు మహారాజు ఆ విధంగా చేయడం జరిగింది అన్నమాట. రెండవది, వర్ణాశ్రమ పద్ధతిని పాటించడంలో ఏవైనా లోటుపాట్లు వస్తే కనుక వాటిని సవరించడం కోసము, ఆ యొక్క లోటుపాట్లన్నింటినీ కూడా తీసేయడం కోసం ఆయన కూడా ధర్మాన్ని చక్కగా పాటించారనమాట. తర్వాత ఇంకేమిటి, యొక్క శుద్ధ భక్తిని ఎవరు కూడా దూషించకుండా ఉండడం కోసం. సో కాబట్టి ఈయన భక్తి చేస్తున్నాడు కాబట్టి మిగతా అన్ని కూడా వదిలిపెట్టేశాడు, దీన్ని సరిగ్గా చూసుకోలేదు, దాన్ని సరిగ్గా చూసుకోలేదు, అది సరిగ్గా చేయట్లేదు అని చెప్పి ఎవరు కూడా ఉత్తమమైనటువంటి ఆ యొక్క భక్తి మార్గాన్ని ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు అని చెప్పేసి అనమాట. ఇంకొకటి ఏంటి అంటే కనుక, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది శుద్ధ భక్తి యొక్క సీక్రెట్ అన్నమాట, గుహ్యతమం, దాన్ని రక్షించడం కోసం అని చెప్పి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా కర్మలన్నీ కూడా చేస్తూ ఉన్నా సరే, ఆ యొక్క కర్మల వలన ఏమాత్రం కూడా ఆయన బంధనాలకు గురిపోలేదు, ఆ యొక్క కర్మల పట్ల ఏమాత్రం కూడా ఆయనకి ఆసక్తి లేదు. ఆయన ఆ యొక్క కర్మలన్నీ కూడా ఏమిటి, కేవలము ఒక బాధ్యత కింద మాత్రమే దాన్ని చేశారు, బాధ్యత కింద. సో పృథు మహారాజు ఆ కర్మలన్నీ చేసేటప్పుడు ఆయన యొక్క మూడ్, ఆయన యొక్క భావన ఎలా ఉంది అనేటువంటిది 51వ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. సో నాగలక్ష్మి మాతాజీ 51వ శ్లోకం చదవండి, జనని మాతాజీ 52వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పృథు మహారాజు ప్రకృతికి పరుడైనట్టి దేవదేవునికి నిత్య సేవకునిగా తనను పూర్తిగా అంకితం కావించుకునేను. తత్ఫలితంగా అతని కర్మఫలములన్నీయును భగవంతునికే అర్పణం కావించబడింది. సర్వాధ్యక్షుడైన దేవదేవునికి తాను సేవకుడని అతడు సర్వదా తలపోసింది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. సమస్త సామ్రాజ్య సంపత్తిచే మిగులు ఐశ్వర్యవంతుడైన పృథువు గృహస్థునిగా కొనసాగింది. ఐశ్వర్యమును అతడెన్నడూను ఇంద్రియ భోగమునకై వినియోగించనందున పరిస్థితుల ప్రభావమునకు గురి కానట్టి సూర్యుని వలె అనాసక్తుడై నిలిచాను. హరికృష్ణ ప్రభుజీ. ఎలా ఉన్నారంట పృథు మహారాజు, ఆయన ఎప్పుడు కూడా తాను ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవకుడి కింద మాత్రమే ఆయన భావించారనమాట. ప్రాక్టికల్ గా అయితే కనుక భూమండలం మొత్తం అంతా కూడా ఆయన కంట్రోల్లోనే ఉంది. వచ్చే శ్లోకాల్లో మనం చూస్తాం ఏ విధంగా దాన్ని అంతటిని కూడా ఆయన పాలించారనేటువంటివి, ఆయన యొక్క లక్షణాలు ఏంటనేటువంటివి చూస్తాం మనం. అయినా సరే ఎప్పుడు కూడా ఆయన్ని లోపల ఎప్పుడు కూడా ఆయన ఎలా ఉండేవారు, నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి అనేటువంటి భావనలోనే ఉన్నారనమాట. సో పృథు మహారాజు గృహస్థి కింద జీవితం గడుపుతూ ఉన్నా సరే ఆయన సన్యాసాశ్రమంలోనే ఉన్నారు. ఆయన సో మనం చూస్తాం, మనం వచ్చేటువంటి తర్వాత వస్తే మనకి ప్రియంవ్రత మహారాజు కూడా ఇదే విధంగా ఉన్నారనమాట. ఆయన కూడా మొత్తం అన్ని ద్వీపాలని కూడా ఆయన పరిపాలించారు, మొత్తం భూమండలాన్ని అంతా కూడా. సో ఆయన కూడా గృహస్థి కింద ఉన్నారు, ఎంతో మంది సంతానాన్ని పొందారు ఆయన. అయినా సరే ఎలా ఉన్నారు, ఆయన కూడా ఇదే స్థాయిలో ఉన్నారనమాట. సో గొప్ప గొప్ప భక్తులందరూ కూడా ఎలా ఉంటారు అంటే కనుక తామరాకులాగా ఉంటారనమాట. తామరాకు నీటిలోనే ఉంటుంది, బురదలోనే ఉంటుంది, మట్టిలోనే ఉంటుంది ఎప్పుడు కూడా 24 గంటలు. అయినా సరే ఆ యొక్క బురద గాని, మట్టి గాని, నీరు గాని ఏ మాత్రం కూడా గ్రహించదు. నీరు తామరాకు మీద పడినా సరే ఏమైపోతుంది, మళ్ళీ పక్కకు ఒలిగితే కనుక నీళ్ళన్నీ కూడా బయటపడిపోతాయి. అదేవిధంగా పృథు మహారాజు కూడా ఆయన గృహస్థి కింద ఉన్నా సరే ఆయన సన్యాశ్రమ ఆశ్రమంలోనే ఉన్నట్టే ఆయన ఉన్నారనమాట. సో తర్వాత ఆయన ఇంకా ఎలా ఉన్నా సరే ఆయన దేని వల్ల కూడా ఆయన
ప్రభావితుడు అవ్వలేదన్నమాట. సుబ్రహ్మణ్య ప్రభుజీ 53వ శ్లోకం చదవండి. తర్వాత లక్ష్మీజీ మాతాజీ 54వ శ్లోకం చదవండి. సత్య ప్రభుజీ 55వ శ్లోకం చదవండి. శివలీల మాతాజీ 56వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భక్తి యోగపు ముక్త స్థితిలో నిలిచిన వాడై పృథువు సమస్త కామ్య కర్మలను అనుసరించుటయే కాక భార్యయగు అర్చి వలన 5 పుత్రులను కూడా బడిసెను. తన ఇచ్ఛానుసారమే అతడు వారిని పొందెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. విజితాసుడు, ధూమ్రకేశుడు, హరియక్షుడు, ద్రవిణుడు, వృకుడు అను 5 పుత్రులను బడసిన పిమ్మట పృథువు సమస్త లోకపాలు గుణములను గ్రహించి రాజ్యపాలనను కొనసాగించారు. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. ఋతు మహారాజు గొప్ప భగవద్భక్తుడైనందున ప్రజలను వారి అభిష్టము అనుసరించి ప్రసన్నులను చేయుట ద్వారా భగవంతుని సృష్టిని రక్షింపగోరెను. అందుచే అతడు వారిని వాక్కుచే, మనసుచే, కర్మలచే, సౌమ్య నడవడికచే ప్రసన్నులను చేయుచుండెను. ధన్యవాదాలు ప్రభు. సో పృథు మహారాజు ఆయన గృహస్థి కింద ఉన్నా సరే ఆయన వేటి వల్ల కూడా ఏమాత్రం కూడా ప్రభావం చెందలేదు. సో ఇప్పుడే చెప్పుకున్న గృహస్థి కింద ఉండి ఆయన సంతానాన్ని కూడా వృద్ధి చేశారు. 5 కుమారులు. సో మొదటి కుమారుడు గురించి విజితాశ్వ గురించి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం మనము. సో ఏ విధంగా ఇంద్రుడి దగ్గర నుంచి ఆయన అశ్వాన్ని తీసుకుని రావడం జరిగింది అని చెప్పి, అందుకే బ్రాహ్మణులందరూ కూడా అతనికి ఏం పేరు పెట్టారు? విజితాశ్వుడు అని చెప్పి పేరు పెట్టారు. ఆయన కాకుండా ధూమ్రకేశ, హర్యాక్ష, ద్రవిణ, వృక అని చెప్పి వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. సో పృథు మహారాజు ఏంటంటే కనుక కాల ప్రభావం మూలంగా వచ్చినటువంటి ఆ యొక్క భగవంతుడి యొక్క సృష్టి ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా ఆయన చక్కగా రక్షించారనమాట. ఇప్పుడు మనకి పృథు మహారాజు యొక్క గొప్ప గొప్ప లక్షణాలు, ఏ విధంగా ఆయన రాజ్యపాలన చేశారనేటువంటి మనకి యొక్క 56 నుంచి 63 శ్లోకాల వరకు కూడా చెప్తారనమాట. సో ఏంటో చూద్దాం మనం. సునీత మాతాజీ ఒక్క నిమిషం. సునీత మాతాజీ 56, 57 శ్లోకాలు చదవండి. భవానీ మాతాజీ 58, 59. సో లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ 60, 61. సో జనని మాతాజీ 62, 63. హరే కృష్ణ ప్రభుజీ. 56. పృథువు సోమరాజు వలె ప్రసిద్ధిగాంచిన రాజయ్యను. ఉష్ణమును కాంతిని వెదజల్లుచు లోకజలమును గ్రహించడి సూర్యదేవుని వలె అతడు ప్రతాపవంతుడును అదే సమయమున పన్నులను గ్రహించువాడును అయ్యను. 57th శ్లోక. పరమశక్తిశాలి తేజోవంతుడైన పృథువు యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించుట అగ్నిని జయించిన చందముగా నుండెను. అతి శౌర్యవంతుడైన అతడు దుర్జయుడగు స్వర్గరాజు ఇంద్రుని బోలెను. మరొక ప్రక్క అతడు దరిద్రి వలె ఓర్పు కలవాడై ఉండి నరుల సమస్తాభీష్టములను తీర్చుటలు సాక్షాత్తుగా స్వర్గము వలె నుండెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. వర్షము ఎల్లరి కోరికలను తీర్చినట్లుగా పృథువు ఎల్లరును సంతుష్టులను కావించడివాడు. సముద్రం వలె అగాధమై ఉండి అతనిని ఎవ్వరునూ ఎరుగజాలకుండిరి. పర్వతరాజుకు మేరు వలె అతడు తన ప్రయోజనం స్థిరుడై ఉండెను. 59. పృథు మహారాజు యొక్క బుద్ధి, విద్య యమధర్మరాజునకు సమానముగా నుండెడివి. అతని ఐశ్వర్యము మణిధాతుమయమగు హిమాలయములకు సమానముగా నుండెడిది. స్వర్గలోక కోశాధిపతియగు కుబేరుని ఎంతటి సంపత్తులను అతడు కలిగి ఉండెను. వరుణుని రహస్యములను బోలినట్టి అతని రహస్యములను ఎవ్వడునూ బహిర్గతము చేయజాలకుండెను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. 60. దేహేంద్రియ బలమునందు పృథువు సర్వత్రా చరించినట్టు వాయువుతో సమానముగా బలవంతుడై ఉండెను. ఇక అసహనము విషయమున అతడు శివుని అంశే అయిన సర్వశక్తివంతుడగు రుద్రుని లేదా సదాశివుని పోలి ఉండెను. 61. దేహ సౌందర్యమున అతడు మన్మధుని పోలి ఉండెను. చింతనలో సింహం వలె ఉండెను. అనురాగమును చూపుటలో స్వయంభూమనును పోలిన అతడు నియంత్రణలో బ్రహ్మను పోలేను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ.
పృథువు తన ప్రవర్తనలో సమస్త సద్గుణములను ప్రదర్శించెను. ఆధ్యాత్మిక జ్ఞానమున అతడు సాక్షాత్తుగా బృహస్పతినే బోలెను. ఆత్మ నిగ్రహమున స్వయముగా శ్రీహరిని బోలిన అతడు భక్తియుత సేవా విషయమున గోరక్షణ యందు గురు బ్రాహ్మణుల సేవ యందు అనురక్తులైన భక్తులను అనుసరించెను. లజ్జాశీలుడు శాంత స్వభావం కలవాడునైన అతడు ఏదేని పరహిత కార్యమున నియుక్తుడైనప్పుడు తన కొరకే చేయుచున్నట్లుగా కర్మను అనుసరించెను. 63వ శ్లోకం. విశ్వమంతటను అనగా ఊర్ధ్వ మధ్య అధోలోకములలో పృథు మహారాజు యశస్సు ఉచ్చైశ్వరముగా కీర్తించబడినంతటా శ్రీరామచంద్రుని కీర్తి వలె మధురమైన దానిని స్త్రీలు సాధు పురుషులు ఆకర్ణించిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఆయన యొక్క లక్షణాలు ఏమిటి అని చెప్పి చాలా చెప్పారనమాట ఇక్కడ. సో మనకి ఇదే విధంగా వర్ణన వస్తుంది మనకి. పరీక్షిత్ మహారాజు పుట్టినప్పుడు పరీక్షిత్ మహారాజ్కి జాతక కర్మ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడాను యుధిష్ఠిర్ మహారాజుతో చెప్తారనమాట. యొక్క పరీక్షిత్ మహారాజు మీ యొక్క వంశానికి వంశోద్ధారకుడు. సో ఆయనకు ఉన్నటువంటి లక్షణాలను కూడా ఇంచుమించు ఇలాగే పోల్చి చెప్తారనమాట. గొప్ప గొప్ప వాళ్ళందరితోనూ ఏ విధంగా పోల్తారు అని చెప్పేసి. సో ఇక్కడ పృథు మహారాజు ఆయన అందరినీ కూడా అతిశయించారనమాట. ప్రతి ఒక్కళ్ళలో కూడా మనకి భాగవతంలో చెప్తారనమాట. ఎప్పుడైతే కనుక ఒక వ్యక్తి భక్తుడైతే కనుక వాళ్ళకి దేవతలలో ఉండేటువంటి మంచి మంచి లక్షణాలన్నీ కూడా అతనిలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇంకా పృథు మహారాజు గురించి ఇంకా ఆయన భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం, పాలన శక్తి అవతారం, ఆయన గురించి ఇంకా మనం చెప్పాల్సింది ఏముంటుంది. సో ఆయన్ని రకరకాల లక్షణాలు ఉన్నాయి. వాటిని అన్నిటిని ఎవరితోటి పోల్చడం జరిగింది అంటే కనుక ఆయన చంద్రుడిలాగా చాలా చంద్రకిరణాలు ఉన్నాయనుకోండి. మనకి శరదృతువులో చూస్తాం చంద్రకిరణాలు, చంద్రుడి కాంతి మన మీద పెడుతుంటే కనుక చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో చంద్రుడి యొక్క ఆ యొక్క వెలుతురు కూడా చూస్తే చంద్రుడు చాలా అందంగా ఉంటుంది అనమాట, ప్లీజింగ్ గా ఉంటుంది అనమాట. సో అదే విధంగా పృథు మహారాజు కూడా అదే విధంగా ఉండేవారు అనమాట. అదే విధంగా ఆయన సూర్యుడిలాగా చాలా శక్తివంతుడి కింద ఆయన ఉండేవారు. చాలా శక్తివంతుడు ఆయన. ఎవరి దగ్గర నుంచి అయినా సరే యొక్క పన్నులు వసూలు చేయడం వాటిల్లో అంతా కూడా చాలా శక్తివంతంగా ఉండేవారు అనమాట. ఎవరు కూడా ఆయన ఆజ్ఞను మీరి ఎవరు కూడా పన్ను కట్టని వాళ్ళంటే ఎవరు ఉండేవారు కాదనమాట. ఇంకా అగ్ని అయితే కనుక అగ్నిలాగా ఎవరు కూడా ఆయన మాటని జవదాటలేరు అనమాట. అంత శక్తివంతంగా ఉండాలి. ఎవరు కూడా ఆయన్ని మించలేరు అనమాట, ఆయన్ని జయించలేరు అనమాట ఎవరు కూడా. ఇంద్రుడిలాగా ఆయన్ని దాటి ఎవరు ముందుకు వెళ్ళలేరు. అంతలాగా అంత ఉన్నా సరే భూదేవిలాగా ఆయనకి ఎంతో కరుణ, క్షమ అనేటువంటిది ఉందన్నమాట. అదేవిధంగా స్వర్గాలు ఏవైతే కనుక కోరికలన్నీ కూడా ఇస్తాయో ఆయన దగ్గరికి వెళ్తే కనుక ఎవరికి ఏ కోరికలు కావాలన్నా సరే అవన్నీ కూడా దొరికేవన్నమాట. సో అదేవిధంగా వర్షం లాగా ఆయన అందరినీ కూడా ఆయన సంతోషపరిచేవారు. అదేవిధంగా ఆయన సముద్రానికి ఎంత లోతు ఉందో ఎలాగైతే కనుక ఎవరికి తెలియదో, సో ఆయన ఏదైనా ఒక పని చేస్తున్నారు అని అంటే కనుక ఎవరు కూడా దాని గురించి అర్థం చేసుకోలేరు, దానికి ఉద్దేశం ఏంటి అని చెప్పేసి. అదేవిధంగా ఆయన ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకుంటే కనుక ఎలా ఉండేవారు, ఆయన మేరు పర్వతం లాగా స్థిరంగా ఉండేవాళ్ళు అనమాట, ఇంకా మారేది లేదనమాట. తర్వాత ఇక పనిష్మెంట్, ఎవరికైనా తప్పు చేస్తే కనుక దండన ఇవ్వడంలో ఆయన యమధర్మరాజును పోలారనమాట. ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యాలు అయితే కనుక హిమాలయాలకు ఉన్నటువంటి ఐశ్వర్యాలు ఆయనకు ఉన్నాయన్నమాట. కుబేరుడి దగ్గర ఎంతైతే ధనం ఉందో అంతలాగా ఆయనకి ధనవంతుడు అనమాట, కుబేరుడిలాగా. వరుణుడిలాగా ఆయన యొక్క రహస్యాలని ఎవ్వరూ కూడా కనిపెట్టలేరు అన్నమాట. రాజుకి ఏంటంటే కనుక రహస్యాలు చాలా ముఖ్యం అన్నమాట. సో ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, మనం కూడా ఏంటి రహస్యాలు మెయింటైన్ చేయాలి. ఏమిటి ముఖ్యమైనటువంటి రహస్యము? మన యొక్క భక్తిని మనం దాచిపెట్టుకోవాలి. మన యొక్క భక్తి కూడా రహస్యమే. అందరికీ కూడా నేను అంత చేస్తున్నాను ఇంత చేస్తున్నాను అని చెప్పి గొప్పలు చెప్పుకోకూడదు. ఎంత చేసినా సరే ఇంకా నేనేం చేయట్లేదు అన్నట్టే ఉండాలన్నమాట. సో భక్తిని కూడా మనం దాచిపెట్టుకోవాలి, ఎవరికి కూడా మనము రివీల్ చేయకూడదు అనమాట. గురువుకి తప్పితే, గురువుకి కానీ మన యొక్క కౌన్సిలర్స్ కానీ వాళ్ళకి మాత్రం చెప్పుకోవాలి. అది కూడా వాళ్ళు అడిగినప్పుడు చెప్పాలి, అంతేగాని ఊరికే గురువు దగ్గర కూడా మనం గొప్పలన్నీ కూడా ప్రదర్శించకూడదు అనమాట. సో అలాగే ఈ యొక్క వాయువులాగా ఆయనకి శారీరక శక్తి అంతా కూడా చాలా ఉందన్నమాట.
ఆయనకి కోపం వస్తే కనుక ఆయన కోపాన్ని కూడా ఎవరు తట్టుకోలేరు అనమాట. రుద్రుడిలాగా ఆయన కోపపడతారనమాట. అదే మన్మధుడిలాగా చాలా అందంగా ఉంటారు ఆయన. భయం అనేటువంటిదే లేదు ఆయనకి. సింహం ఎలా అయితే కనుక భయం ఉండదో సింహానికి, ఆయనకి కూడా భయం అనేటువంటిది లేదు. అలాగే ఆయన ఎవరైతే కనుక తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి పట్ల కూడా ఆయన ఎంతో కూడా ప్రేమాభిమానాలు కలిగి ఉన్నారనమాట. బ్రహ్మదేవుడిలాగా శక్తివంతుడైన, బృహస్పతిలాగా మొత్తం జ్ఞానం అంతా కూడా తెలుసు, ఆధ్యాత్మిక విద్య అంతా కూడా తెలుసు. ఇంద్రియాల్ని నియంత్రించుకోవడంలో ఆయన దేవాది దేవుడితో సమానంగా ఆయన ఉన్నారనమాట. ఇంకా బ్రాహ్మణులకి గాని, ఆవులకి గాని, పెద్దవాళ్ళకి గాని, భక్తులకి గాని, వీళ్ళందరికీ కూడా సేవలు అందించడంలో వాళ్ళకి ఆయన ఆయనకి ఆయనే పరిపాటి అన్నమాట. సో ఈ విధంగా పృథు మహారాజు యొక్క రామచంద్రుడిలాగా ఆయనకి కీర్తి అంతా కూడా ఉంది. దాన్ని అంతా కూడా మొత్తం విశ్వం అంతా కూడా అందరూ కూడా స్త్రీలు, సాధు పురుషులు అందరూ కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారనమాట. సో పృథు మహారాజు ఆదిరాజు. సో ఆయన యొక్క గొప్ప గొప్ప లక్షణాలు అవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. సో వచ్చే అధ్యాయంలో ఆయన మోక్షం పొందడం అంటే ఆయన భగవద్ధామానికి వెళ్ళడం అనేటువంటి చాలా అద్భుతంగా వర్ణిస్తారు మనకి 23వ అధ్యాయంలో. అది మనము వచ్చే వారం తెలుసుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.